भगवते वाय। ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। हरे कृष्ण। శ్రీమద్భాగవతం మొదటి స్కందం 3వ అధ్యాయం 4వ శ్లోకం నుంచి చదువుతాం. కరుణ శ్రీమతి. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। पश्यन्ततो रूपमदभ्रचक्षुषा सहस्रपादो रूपुजाननाद्भुतं सहस्रमूर्धा श्रवणाक्षि नासिकं सहस्रमौल्యాంబరకుండలోలసత్. పశ్యంతి గాంచగలుగుదురు అధహ రూపము పురుషుని యొక్క రూపమును, అదభ్ర పూర్ణ దృష్టిని కలిగిన, చక్షుష కన్నుల ద్వారా, సహస్రపాద వేల కొలిది పాదములను, ఊరువులను, భుజానన హస్తములను, ముఖములను, అద్భుతం అద్భుతము, సహస్ర వేల కొలది, మూర్ధ శిరస్సులను, శ్రవణ కర్ణములను, అక్షి నేత్రములను, నాసికం నాసికలను, సహస్రములు, మౌలి హారములు, అంబర వస్త్రములు, కుండలములు, ఉల్లస ప్రకాశించుచున్న వేలాదిగా అద్భుతములైన పాదములను, ఊరువులను, భుజములను, ముఖములను కలిగిన పురుషావతారం యొక్క దివ్య రూపమును పూర్ణ దృష్టిని కలిగిన భక్తులు కాంచగలుగుదురు. వేలాది శిరములను, కర్ణములను, నయనములను, నాసికలను ఆ రూపము కలిగియుండును. అవన్నీ వేలాది కిరీటములతో, దేదీప్యమైన కర్ణాభరములతో, దివ్యమైన పూమాలతో అలంకరింపబడి ఉండును. భాష్యము. దివ్యప్రభువైన శ్రీకృష్ణ భగవానుని గూర్చి మనము ప్రస్తుత భౌతిక కేంద్రియములతో కొద్దిగా ఆయనను ఎరుగజాలము. తత్కార్యమునకు మన ఇంద్రియములు భక్తియుత సేవా విధానము ద్వారా పరిశుద్ధములు కావలసి ఉన్నది. అంతటా అతడే స్వయంగా మనకు అవగతము కాగలడు. శ్రీకృష్ణ భగవానుడు కేవలము శుద్ధమైన భక్తియుత సేవ ద్వారానే అవగతం కాగలడని భగవద్గీత యందు ధృవపరచబడినది. ఈ విధముగా భక్తి యోగమే మనుజుని భగవానుని వైపుకు చేర్చగలదనియు, భక్తి ఒక్కటే అతనిని అవగతమొనర్చగలదనియు వేదములు పలుకుచున్నవి. భక్తియుక్త సేవాంజనమును కనులకు పూసుకొనియున్న శుద్ధ భక్తులకు శ్రీకృష్ణుడు అనవతరము దర్శనీయుడని బ్రహ్మ సంహిత యందు తెలువబడినది. కనుక భక్తియుక్త సేవచే నిమీలితమైన పూర్ణ చక్షుల ద్వారా శ్రీకృష్ణ భగవానుణ్ణి వాస్తవముగా కాంచినటువంటి శుద్ధ భక్తుల నుండియే ఆ దేవదేవుని దివ్య రూపమును కూర్చిన విషయము మనము తెలుసుకొనవలసి ఉన్నది. భౌతిక జగములో కూడా మనం ఎల్లవేళలా కనుల ద్వారానే సమస్తమును గాంచబోము. కొన్ని మార్లు ప్రత్యక్షానుభవం కలిగిన వారి యొక్క అనుభవం ద్వారా మనము కాంచుచుందుము. భౌతిక విషయం యొక్క అనుభవమునకే ఇట్టి పద్ధతి అవసరమైనచో ఆధ్యాత్మిక విషయమునందు అట్టి విధానం మరింతగా ముఖ్యమైనది. అనగా పరతత్వమైన శ్రీకృష్ణ భగవానుని అతని వివిధ రూపములు కూర్చిన ఆధ్యాత్మిక జ్ఞానమును కేవలము ఓర్పు సహనములతోనే మనము అవగతము చేసుకొనగలము. ఆధ్యాత్మిక రంగమునందు నూతనముగా ప్రవేశించిన వానికి ఆ దేవదేవుడు నిరాకారుడు కాగా దక్షత కలిగిన సేవకునకు అతడు దివ్య స్వరూపుడై ఉన్నాడు. 5వ శ్లోకం. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం
సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణా లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామిని నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. భాగవతం 3వ అధ్యాయం. ఇందులో భగవంతుని యొక్క అనేక అవతారాల గురించి చెప్తారు. అందులో ముఖ్యంగా చెప్తారు శ్రీకృష్ణ భగవానుడు అన్ని అవతారాలకి కూడా మూలం. కృష్ణస్తు భగవాన్ స్వయం అనే ఒక శ్లోకం వస్తుంది ఆఖరిలో. ఎన్ని అవతారాలు ఉన్నాయంటే సముద్రంలో ఎన్ని కెరటాలు ఉన్నాయో అన్ని అవతారాలు ఉన్నాయట. అన్నిసార్లు భగవంతుడు అవతరిస్తున్నారు. ఎందుకోసం ఎన్నిసార్లు అవతరిస్తున్నారు? మాటికి మీరు సరిగ్గా చూస్తుంటే కనుక ఈ యొక్క 2వ అధ్యాయం ఆఖరిలో చెప్పారు యొక్క అవతారాల యొక్క ఉద్దేశం. ఒకసారి చూపిస్తాం. 2వ అధ్యాయం యొక్క ఆఖరి శ్లోకం చూపిస్తే, సో భావయత్యేష సత్వైన లోకాన్వై లోక భావనః లీలావతారాణురతో దేవతిర్యన్ జరాదిషు. సో ఈ విధంగా జగన్నాథుడైన శ్రీకృష్ణుడు దేవతలు, మానవులు, జంతువులు, మున్నగు జీవులతో నిండి ఉన్న సమస్త లోకమును పోషించుచుండును. శుద్ధ సత్వమునందు స్థితులైన వారులను ఉద్ధరించుటకు అతడు అవతారాలను దాల్చి ఎక్కువ లీలలను గావించును. ఎవరిని ఉద్ధరించడానికి? శుద్ధ సత్వమునందు ఎవరైతే స్థితులై ఉన్నారో వాళ్ళని ఉద్ధరించడానికి. మరి మరణ కాదండి ఉద్ధరించడానికి అంటే మరణి కూడా ఉద్ధరిస్తారు. శుద్ధ సత్వం నందు మరణి కూడా నెలకొల్పి మరణి తీసుకెళ్తారనమాట. రీక్లైమ్ ద ఫారెన్ కండిషన్ సోల్స్. రీక్లైమ్ అని ఇంగ్లీష్ లో అవార్డు వాడారు చాలా చక్కగా. మీలో ఈ రోజుల్లో అంతా సూపర్ మార్కెట్లు అన్నీ వచ్చేసాయి అనుకోండి, కానీ ఇదివరకు ఎవరో సంతానం ఉండేది మార్కెట్లో. మీరు ఎప్పుడైనా అలా షాపింగ్ చేశారు? అక్కడికి కూరగాయల మార్కెట్లోకి వెళ్ళి ఏరుకుని బెండకాయలు, వంకాయలు, టమాటాలు ఏరుకుని ఎవరైనా పర్చేసింగ్ చేశారా? కొన్ని షాపులు అయితే ఏరుకోనిరు, ఏది కావాలన్నా తీసుకో అంతే, అన్నీ ముట్టుకోవడానికి వీల్లేదు, వాళ్ళు తూకం వేసిస్తారనమాట చూస్తే కనుక. ఈ రోజుల్లో కూడా ఉందండి సిస్టము. ఈ మధ్య మేము మార్కెట్కి వెళ్ళలేదు ఎక్కువ, అలా ఏరుకొని ఇస్తారా? మనం అలా అందులో అన్నీ ఏరుకుని తెచ్చుకుని మనం దాన్ని వండుకుంటాం అంతే కదా. అందులో చాలా ఉంటాయి, కొన్ని సగం బాగుంటాయి, కొన్ని పుచ్చిపోయి ఉంటాయి అన్నీ కూడా. అవునా? అలా అన్నిటికీ పనికిరావు చెప్పాలంటే వంట చేయడానికి. అవునా? అలాగే భగవంతుడు కూడా సెలెక్ట్ చేసుకుంటాడు అనమాట మనందరినీ కూడా. ఎవరైతే శుద్ధ సత్వం నందు నెలకొని ఉన్నారో వాళ్ళని భగవంతుడు తీసుకెళ్తాడు అనమాట. సో మరి అలా క్వాలిఫై చేయాలి కదా. అలా క్వాలిఫై చేసి భగవంతుడు మనల్ని తీసుకెళ్తారు.
శుద్ధ సత్వం నెలకొల్పి భగవంతుడు మనం తీసుకెళ్తారనమాట చూస్తే గనుక. సో, దానికోసమే ఇన్ని రకరకాలైన అవతారాలు చూస్తే. ఇన్ని అవతారాల యొక్క పర్పస్ ఒకటే అన్నమాట. మనందరిని గూడా ఒక క్వాలిఫై చేయడం కోసం ఇదంతా గూడా చూస్తే గనుక ఈ తపనంతా. హ్మ్. సో, మరి అది ఏ విధంగా అవుతుంది అంటే అసోసియేషన్ ద్వారా, మంచి సాంగత్యం ద్వారా మనందరం కూడా మనలో ఒక మంచి మార్పు అనేది వస్తుందన్నమాట. చూస్తే ఈ ప్రపంచంలో ఎలా పనిచేస్తుందంటే, ఒక కుళ్ళిపోయిన టమాటా ఏసామనుకోండి మంచి టమాటాల మధ్య ఏమవుతుంది? అన్ని టమాటాలు కూడా కుళ్ళిపోతాయి చూస్తే గనుక. ఒక్క కుళ్ళిపోయిన టమాటా ఏస్తే చాలు మొత్తం ఒక మంచి యాపిల్ మధ్యలో కుళ్ళిపోయిన యాపిల్ ఉందనుకోండి అన్ని యాపిల్స్ పడైపోతాయి. ఆ! సో, అది నార్మల్‌గా అసోసియేషన్ యొక్క ప్రభావం అన్నమాట చూస్తే గనక. మన తెలుగులో గూడా సామెత ఉందన్నమాట. 6 నెలలు సహవాసం చేస్తే వాడు వీడవుతాడు, వీడు వాడవుతాడు అని చెప్పి. హ్మ్. కానీ ఎవడెవడవుతాడనేది చెప్పలేము. సో, ఇక్కడ అదే చెప్పారు. కానీ మన యొక్క ఆధ్యాత్మిక సహవాసం ఎలా ఉంటుంది అంటేనట, ఒక 100 ఆహ్, యాపిల్స్ పాడైపోయిన యాపిల్స్ మధ్య ఒక మంచి యాపిల్ ఏసామనుకోండి. ఆ 100 యాపిల్స్ మంచిగయిపోతాయన్నమాట. అరే! ఇదిలా ఇప్పుడు అవుతుందా? ఈ భౌతిక ప్రపంచంలో అలా ఉంటే గనుక బెస్ట్ కదా! మనం అన్ని కుళ్ళిపోయిన యాపిల్స్ అన్ని టమాటాలు కొనుక్కొని మంచి మంచి టమాటాల్లో పెట్టేసి మంచిగా ఏసి అన్ని అమ్మేసుకోవచ్చు. చవకగా కొనేసి. కోటీశ్వరులు అయిపోవచ్చన్నమాట చూస్తే గనుక. కానీ అది వర్క్ అవ్వదు. ఇలా ఈ భౌతిక ప్రపంచంలో చూస్తే దట్ డజంట్ వర్క్. కానీ స్పిరిచువాలిటీలో అది వర్క్ అవుతుందన్నమాట చూస్తే. హ్మ్. ఎందుకంటే స్పిరిచువాలిటీ అపోజిట్ టు మెటీరియల్ వరల్డ్ కంప్లీట్‌గా. భౌతిక ప్రపంచానికి విరుద్ధం గాబట్టి అలా ప్రభుపాదుల వారు ఎళ్లారు. హిప్పీస్ మధ్యలోకి ఎళ్లారన్నమాట. అందరూ వాళ్ళు కుళ్ళిపోయిన యాపిల్స్ లాంటోళ్ళన్నమాట. ఈయన అందులో అందరిని కూడా ఆయన మంచిగా మార్చేసారన్నమాట చూస్తే గనుక. జనరల్‌గా మనలాంటోళ్ళెళ్తే మనం కూడా ఇంకో హిప్పీ అయిపోతాం అనుకోండి అక్కడికెళ్తే. కానీ ప్రభుపాద వాళ్ళందరిని కూడా హ్యాపీస్ కింద మార్చేసారు. సో, దిస్ ఈస్ హౌ యాక్చువల్లీ ఇట్ వర్క్స్. ఈ స్పిరిచువల్ కాలిక్యులేషన్ అనేది ఈ విధంగా వర్క్ అవుతుందన్నమాట. భగవంతుడు ఈ విధంగా ఎన్నెన్నో అవతారాలు తీసుకొచ్చి ఆయన యొక్క ప్రతినిధులను పంపించి ఈ యొక్క ప్రపంచంలోకి అందరినీ కూడా ఒక క్వాలిఫై చేస్తారు ఫస్ట్. క్వాలిఫై చేసి వాళ్ళందరిని మనం చూస్తాం గదా! మనం ఏదైతే క్వాలిఫైడో అన్ని కూరగాయల్లో అవే కొంటాం. ఏరుకొని, ఏరుకొని తెచ్చుకుంటాం గదా! అలాగే భగవంతుడు కూడా మనల్ని ఏరాలంటే ఫస్ట్ క్వాలిఫై చేయాలి. క్వాలిఫై చేసి భగవంతుడు మనల్ని మళ్ళా తీసుకెళ్తాడన్నమాట. సో, ఆ విధంగా ఇట్ రిక్వైర్స్ యాక్చువల్లీ రీక్లెయిమింగ్ అని జెప్పారనమాట. ఇప్పుడు మనం చూసామనుకోండి మన వస్తువులు ఏదైనా ఉన్నాయి. మనం పోగొట్టుకున్నాం అనుకోండి. ఆ! పోగొట్టుకుంటే మనకెవరికో దొరికింది. పోలీస్ స్టేషన్‌లోనే ఎవరికో దొరుకుతది. ఆ! అప్పుడు నీదని నువ్వు చెప్పాలంటే అది నీదేదో ఉండాలి గదా! అది నీదే అంటే ఏదన్నా మన పర్స్ పోగొట్టుకున్నాము, లేకపోతే సెల్ ఫోన్ పోగొట్టుకున్నాం. మనం చాలా మంది పోగొట్టుకున్నారు కూడా. అవునా? పోగొట్టుకున్న తర్వాత అది నీదే అంటే గ్యారంటీ ఏంటి? నువ్వు క్లెయిమ్ జేసుకోవచ్చు. కానీ నీదే అంటే చెప్పాలన్నమాట. అందులో ఆ ఫోను నంబర్‌లున్నాయి. ఇవన్నీ నావి ఈ ఫోటోలున్నాయంటే నువ్వేదైనా చెప్తే అది ప్రూఫ్ అన్నమాట. అది నీది అని చెప్పడానికి. లేకపోతే అది మీదని గ్యారంటీ ఏంటి? హ్మ్. సో, దట్ ఈస్ కాల్డ్ రీక్లెయిమింగ్. ఇట్స్ యువర్స్ ఓన్లీ. బట్ యూ ఆర్ కన్ఫర్మింగ్ ఇట్స్ యువర్స్. అలా అవ్వడానికి కూడా అందులో కొన్ని నిబంధనలున్నాయి అన్నమాట. ఎవరు పడితే అదొచ్చేసి నాది నాదంటే ఇచ్చేస్తారా ఏంటి? ఇవ్వరు గదా! సో, అలా ఇక్కడ రీక్లెయిమ్ జేయాలని జెప్తున్నారనమాట. అలా భగవంతుడు ఎవరిని రీక్లెయిమ్ జేసుకుంటాడు నాది అని జెప్పి. ఆ! ఇప్పుడు చూడండి బయట కూడా చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు, టీచర్స్ ఉంటారు. ఆ! బాగా బెస్ట్ స్టూడెంట్ ఎవడుంటాడో టీచర్ అంటాడు నా స్టూడెంట్ అంటాడు. మరి మిగతా వాళ్ళు మిగతా వాళ్ళంటే ఆడు కూడా ఈడు స్టూడెంటే. కానీ వీడు బాగా ఫాలో అయ్యాడనమాట. వీడు బాగా ఫాలో అయ్యి బాగా మార్కులు తెచ్చుకున్నాడు మావాడు మావాడు అంటాడనమాట. ఆ! ఎవడైతే సరిగ్గా చదవలేదో, బాగా మార్కులు రాలేదో వీడు మా స్టూడెంట్ కాదండి అంటాడనమాట. అదేంటండి మీ దగ్గర చదువుకున్నాడు గదా! అంటే చదువుకున్నాడు గానీ ఈడు మావాడు కాదంటాడు. అవునా? సో, అలా ఎవరిని క్లెయిమ్ చేసుకుంటాం అంటే మాది అని జెప్పి ఎవరైతే మన యొక్క బాగా స్టాండర్డ్‌లో ఫిట్ అవుతున్నారో వాళ్ళే మాది అంటారట. ఇదివరకు ఎప్పుడో ఒకసారి చెప్పారనమాట. మేము చిన్నప్పుడు ఎళ్ళినప్పుడు ఒక స్వామీజీ ఒక ఇంటికెళ్లారట. ఎళ్తే వాళ్ళ ఇంట్లో పేరెంట్స్‌కి ఇద్దరు పిల్లలున్నారు. అందులో ఒకడు బాగా చురుగ్గా ఉన్నాడు. బాగా ఇంటెలిజెంట్ ఫెలో. ఆ! సో, వాడి గురించి చెప్తున్నారు. వీడు డాక్టర్ అవుతాడు, ఇంజినీర్ అవుతాడు, ఏదో పెద్ద సైంటిస్ట్ అవుతాడు అని చెప్తున్నారనమాట. సో, మరి వాట్ అబౌట్ ద సెకండ్ బాయ్ రెండో వాడి గురించి ఏంటంటే
ఈడెందుకు పనికిరాడండి. మీరు తీసుకెళ్ళండి. మీ దగ్గర బాగా పనికొస్తాడు. ఆ! అంటే ఏమి పనికిరానోళ్ళందరూ సన్యాసులవుతారా అన్నట్టుగా అప్పుడు చెప్పాడనమాట ఆయన. వీడు వేస్ట్ అండి. మీరు తీసుకెళ్ళండి. ఆ! సో, అలా చూస్తే గనక ఈ బయటి ప్రపంచంలో మనం క్లెయిమ్ జేసుకోవాలన్నా గూడా దానికి ఒక ఇది గావాలనమాట. ఇది మనది అని జెప్తే ఉంటే దాంట్లో మనది ఫిట్ అయితే గనక మనదని జెప్తాం. లేకపోతే లేదని జెప్తూ ఉంటాం అనమాట. హ్మ్. హ్మ్. సో, ఈ యొక్క భగవంతుని యొక్క రకరకాలైన అవతారాల యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఇదే అనమాట చూస్తే గనక ఇది రీక్లెయిమింగ్ ద ఫాలెన్ సోల్స్. ఆ! కానీ మనం అలా జనరల్‌గా మనం చాలా మందిని తీసుకుంటాము కంపెనీల్లో గూడా. కానీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని తీసుకుంటాం గదా! వాళ్ళని జాబ్‌లో పెట్టుకుంటాం. అంతేగాని ఎవడికి రాదు. అందరికి ఏమీ రాదు. కానీ మనం ట్రైన్ చేస్తాం. ట్రైన్ చేసి ఎవడైతే అందులో బాగా ఆహ్, పని చేయగలుగుతున్నాడో వాళ్ళని మనం రిక్రూట్ చేసుకుంటాం. కొంతమందికి ఇంకా ట్రైనింగ్ ఎక్కువ సేపు పడుతుంది. కొంతమంది తక్కువ సేపులో ట్రైనింగ్ అయిపోయి తొందరగా వాళ్ళు జాబ్‌లో జాయిన్ అయిపోతారు. అంతే. అంతకంటే ఏమి లేదు. కానీ ఎవరైతే సిన్సియర్‌గా ఉన్నారో ఏదో ఒక రోజుకి వాళ్ళు నేర్చుకుంటారు. కొంచెం ముందే అనుకో అందరికీ వచ్చేస్తుంది కొంచెం. కానీ వాడికి ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. ఉంటే గనక తప్పకుండా ప్రతివోడు ఏదో ఒక రోజు తప్పకుండా నేర్చుకుంటాడనమాట. సో, అది ఇక్కడ ప్రభుపాదులు వారు రాస్తున్నారు లాస్ట్‌లో ఏంటంటే, ఓర్పు, సహనం అనేది ఉండాలి. ఉంటే గనక ఆహ్, చూడండి మన చిన్నప్పుడు గూడా మన స్కూల్‌లో ఇవన్నీ ఉంటాయి. జనగణమన, వందే మాతరం అన్నీని చూస్తే గనక. అవునా? కొంతమందికి 2 రోజుల్లో వస్తుంది. కొంతమందికి వారం రోజుల్లో వస్తుంది. కొంతమందికి నెల రోజుల్లో వస్తుంది. కొంతమంది సంవత్సరంలో వస్తుంది. కానీ ఇప్పుడు అందరికీ వచ్చు కదా! మీ అందరికీ వచ్చు కదా ఇప్పుడు. ఎన్ని రోజుల్లో వచ్చిందో తర్వాత విషయం. కానీ వచ్చు. ఎందుకంటే అలా రోజు చెప్తా ఉంటే ఏదో ఒక రోజు వచ్చేస్తుందనమాట ఫైనల్‌గా. ఆ! సో, కానీ కావాల్సిందేంటంటే వాడు వదలకూడదనమాట. నాకు రావట్లేదు అంటే కాదు. ఆ! వాడు అలా చెప్తా ఉంటే వచ్చేస్తుంది. అలాగే మన దాంట్లో గూడా జస్ట్ వాడికి పేషెన్స్, పర్సీవియరెన్స్ అని రాశారు ఇంగ్లీష్‌లో అయితే. ఆ! తెలుగులో అంత ట్రాన్స్‌లేషన్ అనేది పర్ఫెక్ట్‌గా లేదు. ఓర్పు, సహనం అంటే 2 ఒకటే ఆల్‌మోస్ట్. కానీ పేషెన్స్ అండ్ పర్సివియరెన్స్ అంటే ఏంటంటే, వాడు పట్టు వదలకుండా ప్రయత్నం చేస్తూ ఉంటాడనమాట. మన తెలుగులో సామెత ఉంది. బేతాళుడు కథ పట్టు వదలని విక్రమార్కుడు చందమామలో స్టార్ట్ అవుతుందనమాట చూస్తే గనక. ఆ కథ చూస్తే వాడు బేతాళుడున్నాడు. మళ్ళా వాడు పారిపోయాడు. ఏదో కథ చెప్తాడు. విక్రమార్కుడు దానికి ఆన్సర్ చెప్తున్న వెంటనే వాడు మళ్ళా పారిపోతాడు. మళ్ళా వెళ్తాడు. విక్రమార్కుడు ఎళ్లి ఆయన మళ్ళా పట్టుకొనొస్తాడు. మళ్ళా అంటాడు, "రాజా నేను నీకు కథ చెప్తాను." హ్మ్. ఆన్సర్ చెప్పాలి. తెలిసి కూడా సమాధానం చెప్పకపోతే నీ తల చక్కలైపోతుంది అని చెప్పి బేతాళుడు బెదిరిస్తాడనమాట. హ్మ్. సో, ఆ విధంగా మళ్ళా ఆన్సర్ చెప్తే మళ్ళా పారిపోతాడు. కానీ మళ్ళా పట్టి వదలని విక్రమార్కుడు అని చెప్పి మళ్ళా అదే స్టోరీ మొదలవుతుందనమాట. హ్మ్. అలా మనం కూడా ఈ యొక్క పట్టి వదలని విక్రమార్కుల్లాగా ప్రయత్నం చేయాలి అన్నమాట. అది పర్సివియరెన్స్ అని చెప్పారన్నమాట ఇక్కడ చూస్తే గనక. హ్మ్. సో ఈ ప్రపంచం ఏ విధంగా డిజైన్ చేయబడింది అంటే చెప్పాలంటే, ఒక జైలుతో కంపేర్ చేశారు చూస్తే గనక. హ్మ్. బెస్ట్ జైల్ ఏది అంటేనంట, జైల్లోకెళ్ళిన వాడు తొందరగా పారిపోవాలనుకుంటాడంట. అది బెస్ట్ జైలనమాట. ఆ! జైల్‌లో వాడికి ఒక నెల రోజులు శిక్ష పడిందనుకోండి, వాడికి వారం రోజుల్లోనే అనిపించాలి. అమ్మో! ఎళ్ళిపోవాలని. అనిపిస్తే అది బెస్ట్ జైలనమాట. నెల రోజులు శిక్ష పడితే ఇంకో నెల రోజులుంటే బావుంటుంది అనిపించిందనుకోండి, అది బెస్ట్ జైల్ గాదు. ఆ! బెస్ట్ చేయలేదంటే అలా ఉండాలన్నమాట. చూస్తే అమ్మ బాబోయ్! వద్దురా బాబు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలిరా బాబు! అని ఎప్పుడైతే అనిపిస్తుందో అది బెస్ట్ అన్నమాట. వాడికి సంవత్సరం శిక్ష పడిందనుకోండి. వాడికి నెల రోజులకే వాడికి అనిపిస్తుంది. ఎప్పుడు పోదాంరా బాబు ఇందులోంచని. సో, అటువంటప్పుడు ఆడు ఇంకో సంవత్సరం ఉన్నాడనుకోండి అందులో. వాడింక మళ్ళా జైలుకెళ్తాడాడు. వాడింక జీవితంలో జైలుకెళ్ళడనమాట ఆడు. సో, అలా ఈ ప్రపంచాన్ని ఒక జైలుతో కంపేర్ చేశారనమాట చూస్తే గనక. సో, ఈ ప్రపంచం డిజైన్ చేయబడింది ఎందుకు అంటే మనల్ని ఇక్కడి నుంచి బయటికి నెట్టడానికే. కానీ ఇక్కడ మనం ఉందాం అనిపిస్తుందంటే ఏదో ప్రాబ్లమ్ ఉందన్నమాట. నువ్వు డిజైన్‌లో సరిగ్గా ఫిట్ అవ్వట్లేదు. మనకు సత్వగుణం రావట్లేదన్నమాట. ఆ! మనకి జ్ఞానంతో ఉన్నాడనుకోండి, అప్పుడు వాడు ఖచ్చితంగా ఆడనుకుంటాడు ఇక్కడి నుంచి బయటికి పోవాలని జెప్పి. ఆ! మీలో ఎవరైనా గవర్నమెంట్ హాస్పిటల్స్ చూసారా కొన్ని కొన్ని? గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో జనరల్ వార్డ్స్ అందులోను. చూస్తే గనక నేను ఇదివరకు ఎప్పుడో కొన్నాళ్ళ క్రితం వెళ్ళాను ఒకసారి. పూనాలో ఉన్నప్పుడు మా కొంతమంది భక్తులు అయ్య బాబోయ్! అసలనిపిస్తుంది. జీవితంలో ఏ రోగం రాకూడదురా బాబు! అనిపిస్తుందనమాట.
అందులో కాసేపు ఉంటే గనక కొంతమంది దగ్గుతూ ఉంటారు. కొంతమంది ఆహ్, ఏడుస్తూ ఉంటారు. కొంతమంది మన పక్కన చనిపోతూ ఉంటారు కొంతమంది. అవునా? సో, చాలా దారుణమైన పరిస్థితి ఉంటుందనమాట చూస్తే గనక అది. మీరు దాని గురించి వర్ణన చదవాలంటే కొంచెం 'జర్నీ హోమ్‌లో' ఉంటుంది. రాజరాజ మహారాజు గారు రాస్తారు. ఆయన బృందావనంలో ఒక హాస్పిటల్‌లో అడ్మిట్ అవుతారు. అమ్మో! అసల వాడికి ఎవడికో కలరా, టీబీ వస్తుందనమాట. వాడు దగ్గుతూ ఉంటాడు. రక్తం వస్తుంది ఆడి నోట్లోంచి. ఆ రక్తం తుంపర్లన్నీ గూడా మహారాజు గారి వైపు వస్తూ ఉంటాయనమాట. డాక్టర్ అంటాడనమాట, "ఆడికేం రోగం ఉందంటే, చాలా పెద్ద అంటువ్యాధి. చాలా ప్రమాదము. జాగ్రత్తగా ఉండు" అంటారనమాట. మరి అలాంటప్పుడు నన్ను ఈడి పక్కనెందుకు పెట్టారేంటి అంటే, ఇంకేం వేరే ఆప్షన్ లేదంటారనమాట. ఇంకా నీది డిటెక్ట్ అవ్వలేదు. డిటెక్ట్ అయిన తర్వాత మీకింకా స్పెషల్ వార్డ్‌లో ఇస్తాము. లేకపోతే ఇంక నువ్వు అప్పటిదాకా అక్కడే అని చెప్తారనమాట. ఓహో! సో, ఇది ఈ విధంగా చూస్తే గనక అసలు మనకనిపించాలి, ఈ ప్రపంచం నుంచి మనం బయట పడాలిరా బాబు! అనిపించాలనమాట. అప్పుడు ఇది డిజైన్ పర్ఫెక్ట్. ఈ డిజైన్ అనేది పర్ఫెక్ట్‌గా చేసినట్టు. లేకపోతే ఇది మన చిన్నప్పుడు గూడా స్కూల్స్‌కెళ్ళి ఉంటాం గదా! ఆ! ఎవరికైనా ఉందా మళ్ళా స్కూల్‌కెళ్ళాలని? హై ఎగ్జామ్సు, హోమ్ వర్క్‌లు, పనిష్మెంట్‌లు చూస్తే అవునా? అంటే పర్ఫెక్ట్ అనమాట. ఆ స్కూల్ పర్ఫెక్ట్‌గా ఉంది. మనకి మళ్ళా ఎళ్ళాలనిపించట్లేదంటే గనక యూ ఆర్ పర్ఫెక్ట్‌లీ సిట్యుయేటెడ్. సో, ఇన్ థట్ వే ఇది చాలా పర్ఫెక్ట్‌గా డిజైన్ చేసిన ప్రపంచం అన్నమాట చూస్తే గనక. ఆ! సో, ఇది మొదటి అవతారం ఏంటంటే ఇక్కడ ఇదే చెప్తున్నారు. మొదటి అవతారం ఏంటంటే భగవంతుడు ఒక విశ్వం రూపంలో ఆయన వచ్చారట. మనకి విష్ణు సహస్రనామంలో మొదటి నామం అదే. విశ్వం విష్ణుర్ వసత్కరం అని మొదలవుతుంది గదా! అంటే విశ్వమే ఒకటి భగవంతుని యొక్క అవతారం అన్నమాట చూస్తే గనక. హ్మ్. సో, ఆ విధంగా మొదటి అవతారం భగవంతుడి గురించి ఇక్కడ చెప్తున్నారు. ఈ యొక్క విరాట్ రూపం మనకి ఇందులో ఏదైతే ఉందో అలాగే భగవద్గీతలో కూడా ఒక శ్లోకం వస్తుంది చూస్తే గనక. విశ్వరూప దర్శనంలో మనం లాస్ట్ టైమ్ మనం 10వ అధ్యాయం వరకు తీసుకున్నాం. ఇప్పుడు 11వ అధ్యాయం మీకు మొదలై ఉంటుంది. అందులో చూస్తే గనుక విశ్వరూప దర్శనం గురించి చెప్తారు. అనేక వక్త్రనయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుతం దివ్యమాలాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. సో, ఇలా భగవద్గీతలో గూడా సేమ్ ఉందనమాట చూస్తే గనక. ఈ యొక్క ఈ శ్లోకంలో ఏదైతే ఉందో అలాగే అనేక ముఖాలతోటి, అనేక చేతులు, అనేక ఉదరాలు, అనేక కిరీటాలు. సో, అనేక అంతా గూడా వర్ణన అనేది ఉంది చూస్తే గనక. హ్మ్. సో, దీనంతటిని మరి ఎలా మనం చూడగలగాలి అంటే ఇక్కడ ప్రభుపాల్ వారంటారు మన దగ్గర పర్ఫెక్ట్ ఐస్ ఎప్పుడైతే మన దగ్గర ఉంటాయో ఆ! అప్పుడు మనం దీన్ని సరిగ్గా చూడగలుగుతాము అని చెప్తున్నారనమాట. హ్మ్. సో, మరి పర్ఫెక్ట్ ఐస్ అనేది ఎక్కడి నుంచి వస్తాయండి? చూస్తే గనక మన దగ్గర మనకు ఆల్రెడీ మనకున్న ఐసే సరిగ్గా కనపడట్లేదు. దానికి మనకు కళ్ళజోడులు అది ఇది కావాల్సొస్తుంది. కాంటాక్ట్ లెన్సెస్ రకరకాలుగా. మరి పర్ఫెక్ట్ ఐసు అంటే మనకు పర్ఫెక్ట్ ఐస్ ఉన్నా సరే మనం చూడలేం చెప్పాలంటే. ఆ! ఎందుకంటే మనం చాలా చూసి మనం అర్థం చేసుకోం. అవునా? మనం ఏమంటాం? విని చూస్తానంటాం. విని చూడటం అంటే ఏంటి? చెవులతో చూస్తున్నాం అన్నమాట. హ్మ్. వాసన చూస్తాం అన్నమాట. వాసన చూడటం అంటే ఏంటి? ముక్కుతో చూస్తున్నాం అన్నమాట వాసన చూడటం అంటే. అవునా? రుచి చూడటం అంటారు. రుచి చూస్తాం అంటే నాలికతో చూస్తున్నాం మనం. కళ్ళతో చూడట్లేదప్పుడు. ఆ! నాలికతో చూసి అర్థం చేసుకుంటున్నాం. ఆ! విని చూసి అర్థం చేసుకుంటున్నాం. చెవి ద్వారా చూస్తున్నాం. అవునా? కళ్ళ ద్వారా చూడట్లేదనమాట. వాసన చూస్తున్నాం అంటే ముక్కు ద్వారా చూస్తున్నాం అనమాట. ముట్టుకొని చూస్తాను ఒకసారి అంటారన్నమాట. ముట్టుకొని చూడటం అంటే ఏంటి? అంటే నువ్వు స్పర్శ ద్వారా నువ్వు దాన్ని చూడగలుగుతున్నావు. అంటే మన దగ్గర కళ్ళైతే ఉన్నాయి చూడటానికి. కానీ కళ్ళ ద్వారా మనం పూర్తిగా చూడలేం. మనం మామూలు వస్తువులే. మనకి చుట్టుపక్కల ఉన్న వస్తువులే మనకి కళ్ళ ద్వారా అన్ని చూడలేమన్నమాట చూస్తే గనక. మనం కొన్ని ముట్టుకుంటే గాని మనకు తెలీదనమాట. ఇది మైదా పిండా లేకపోతే ఆటానా అనేది కొన్ని కొన్ని ముట్టుకుంటే తెలుస్తదనమాట కొన్ని కొన్ని. కొన్ని వాసన చూస్తే తెలుస్తాయి. జీరా పౌడర్, ధనియా పౌడర్ అనేది. అవునా? అలా ఈ యొక్క మన యొక్క ఇంద్రియాలనేవి చూస్తే గనక మనకి ఈ యొక్క నార్మల్ డే టు డే లైఫ్‌లోనే మనకి సంపూర్ణమైన అవగాహన అనేది దీనితోటి రాదు. మన కళ్ళ ద్వారా చూస్తే. మనకు అన్ని ఇంద్రియాలు ఉపయోగించుకొని జడ్జ్ చేస్తాం. కొన్ని కళ్ళ ద్వారా చూడాలి, ముక్కు ద్వారా చూడాలి, పట్టుకొని చూడాలి. అప్పుడు మనకు కొంచెం ఐడియా వస్తుంది. ఏంట్రా ఇది అనేది. లేపోతే అది సరైన ఐడియా రాదు చూస్తే గనక.
సో, ఆ విధంగా మనకున్నయన్నీ కూడా చాలా ఇంపర్ఫెక్ట్ సెన్సెస్ అన్నమాట. ఇవన్నీ మనకి ఉన్న పరిపూర్ణమైన ఇంద్రియాలు కాదు చూస్తే. మనకున్న అపరిపూర్ణమైన ఇంద్రియాలు ఇవన్నీ కూడా. సో, అందుకని శాస్త్రం ఏం చెప్తుందంటే మనకి చర్మచక్షువుల ద్వారా మనకి ఏమి చూడలేం చూస్తే. మనకున్నయన్ని చర్మచక్షువులు. మనకు కావాల్సిందేంటంటే జ్ఞాన చక్షువుల ద్వారా చూడాలి. జ్ఞానంతో కూడిన చక్షువులతో ఎప్పుడైతే చూస్తామో అప్పుడు మాత్రమే మనకి సరైన జ్ఞానం అనేది వస్తుంది. సో, అదే భగవద్గీతలో కూడా చెప్తారనమాట. చాలా చోట్ల వస్తుంది. విమూఢా నాను పశ్యంతి, పశ్యంతి జ్ఞాన చక్షుషః అని చెప్తారనమాట. ఎవరైతే విమూఢులో వాడికి అర్థం కాదు. ఎవరికైతే మనకంట కళ్ళు తెరుచుకున్నాయిరా బాబు అంటాం అనమాట అప్పుడు. కళ్ళు తెరుచుకున్నాయిరా అంటే ఏంటి? ఆ! వాడికి ఇప్పుడు అండర్‌స్టాండింగ్ వచ్చిందనమాట. హ్మ్. అలా భగవద్గీతలో చాలా చోట్ల భాగవతంలో కూడా వచ్చాయి. దేహాపత్య కళత్రాదిషు ఆత్మ సైన్యేషు అసస్వపి తేషాం ప్రమత్త నిద్రో పశ్యన్నపి న పశ్యతి. కొంతమంది అన్నీ చూస్తూ ఉంటారు కానీ ఏమి చూడరు. అన్నీ వాళ్ళ కళ్ళ ముందు జరుగుతూ ఉంటాయి. ఆ! కానీ అన్ని కళ్ళ ముందు జరుగుతున్నా సరే వాళ్ళకేమి తెలీదనమాట చూస్తే. ఏమి అర్థం కాదు. కానీ ఒక్కసారి కొంతమంది ఒకే ఒకసారి చూస్తారు అన్నీ అర్థమైపోతాయి. ఆ! సో, వాళ్ళు జ్ఞాన చక్షువులతో చూస్తున్నారు అని చెప్పారు చూస్తే గనుక. సో, అదే భగవద్గీతలో ఇది కూడా వచ్చింది. సర్వతః పాణిపాదం తత్ సర్వతః అక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వతావృత్య తిష్టతి. అన్ని చోట్ల భగవంతుని యొక్క కళ్ళున్నాయి అని చెప్తున్నారన్నమాట. సో, మనకు బయట కూడా చూస్తాం కదండీ! యూ ఆర్ అండర్ సీసీటీవీ సర్వేలెన్స్. ఆ! అన్నీ మీరు మా యొక్క నిఘాలో ఉన్నారని చెప్పి అన్ని చోట్ల బోర్డులు పెడుతూ ఉంటారు. సో, అది మనకి ఎప్పుడైతే తెలిసిందో మనం చాలా అలర్ట్‌గా ఉంటాం. అవునా? కొన్ని షాప్స్‌లోను అన్ని చోట్ల ఇప్పుడు ఈ ట్రాఫిక్ కూడా వచ్చేసినాయన్నమాట చూస్తే గనక. ఎవడైతే ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేస్తాడో వాడికి తెలీదన్నమాట. వాడి సీసీ కెమెరా వచ్చేస్తుంది, బిల్ వచ్చేస్తుందన్నమాట వాడికి సైలెంట్‌గా. అప్పుడప్పుడు మనకు తెలీదు. పోలీసు ఆపి చూపిస్తాడు. నీ అకౌంట్‌లో ఇన్నున్నాయిరా బాబు పెండింగ్ అని చెప్పి. ఇందులో కొంచెం క్లియర్ చేయి ముందు. అప్పుడే నిన్ను ముందుకెళ్ళనిస్తారు అంటాడన్నమాట. సో, అలా మన అకౌంట్‌లో ఎంతున్నాయో కూడా మనకు తెలీదన్నమాట. ఆ! వి ఆర్ అండర్ సీసీటీవీ సర్వేలెన్స్. చిత్రగుప్తుడు అన్ని ఫోటోలు తీస్తున్నాడు. సీక్రెట్ ఫోటోగ్రాఫర్ చిత్ర అంటే ఫోటోసు, గుప్తా అంటే సీక్రెట్. అన్ని ఫోటోలు తీసి మనంతా రికార్డ్ మెయింటైన్ చేస్తున్నాడన్నమాట. ఆ విధంగా ఇది ఎంతోమంది సాక్షులున్నారు చూస్తే గనక. సో, ఇది జ్ఞానచక్షు అన్నమాట చూస్తే గనక. ఎవరికైతే జ్ఞానచక్షువులు ఉన్నారో వాళ్ళకి తెలుస్తుందన్నమాట. ఈ యొక్క అన్ని చోట్ల భగవంతుని యొక్క ఆహ్, కంట్రోల్ అనేది ఉంది అనేది వాళ్ళకి అర్థమవుతుంది. మనకి ఆ స్టోరీ వింటూ ఉంటాం గదా! ఇది మన గురువుగారి దగ్గరికి ఒక ఆశ్రమంలో గురువుగారు టెస్ట్ పెడతారు అందరికి పిల్లలకి. ఒక అరటిపండు ఇస్తున్నాను. మీరందరూ గూడా వెళ్లి ఎవరు చూడని చోటకెళ్ళి మీరు తినేసి రండి అని అందరికి తలా అరటిపండు ఇస్తే ఒక్కొక్కడు తెలివిగా ఒకడు చెట్టు చాటుకెళ్ళి తింటాడు. ఒకడేమో కొండ పైకెక్కి ఎళ్లి తింటాడు. అలాగా ఒక్కొక్కడు దుప్పటి కప్పుకొని లోపల కూర్చొని ఒకడు తింటాడు. ఆ! అలా ఒక్కొక్కడు అనుకుంటాడు నేను ఎవరు చూడని ప్రదేశానికెళ్ళి నేను తినేసాను అని జెప్పి అందరూ గూడా వచ్చేస్తారనమాట. కానీ ఒక్కడు మాత్రం ఆ పండు తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈస్‌గా ఇస్తాడు గురువుగారికి. "అరేయ్! ఎందుకు తినలేదురా?" అంటే ఆయనంటాడు, "నేనెక్కడికెళ్ళినా సరే నాకనిపిస్తుంది ఎవరో నన్ను చూస్తున్నారు అనిపిస్తుంది." ఆ! అని జెప్పి నేను తినలేకపోయాను. భగవంతుడు వాచ్ చేస్తున్నాడు అనిపిస్తుంది నాకు ఎక్కడికెళ్ళినా సరే. సో, అది జ్ఞాన చక్షువులనమాట చూస్తే గనక. ఎక్కడైతే జ్ఞాన చక్షువుల ద్వారా మనం సరిగ్గా చూడగలుగుతాము అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. సో, కానీ ఇంకొకటి చెప్పారు. దానికంటే ఇంకా మించిందేమిటి అంటే ప్రేమ చక్షువుల ద్వారా మనం భగవంతుడిని ఎప్పుడూ చూడగలుగుతామంట. ఎవరిలో అయితే ప్రేమ అనేది ఉందో వారికి భగవంతుడు సర్వత్రా వాళ్ళకి ఆహ్, కనిపిస్తారు. ఆ! బ్రహ్మ సంహితలో అదే చెప్పారన్నమాట. ప్రేమాంజనచ్చరిత భక్తి విలోచనేన సంతః సదైవ హృదయేషు విలోకయంతి. యం శ్యామ సుందరం అచింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి. సో, ఎవరిలో అయితే ప్రేమ చక్షులున్నాయో వాళ్ళకెప్పుడు గూడా ఆ! ఆహ్, నిరంతరం భగవంతుడు వాళ్ళ యొక్క హృదయంలోనే భగవంతుడు ఎప్పుడు గూడా వాళ్ళకి ఉంటారు. ఎవరి యొక్క హార్ట్‌లో భగవంతుడున్నాడో వాళ్ళకి అన్ని చోట్ల భగవంతుడు కనిపిస్తాడు బేసిక్‌గా. వాళ్ళకేమి అవసరం లేదనమాట. ఇలాంటి ఎటువంటి ఇది లేదనమాట. ఎందుకంటే వాడి హార్ట్‌లోనే వాడికి భగవంతుడున్నారు గాబట్టి చూస్తే. హ్మ్. సో, ఇదివరకు మేము ఒకళ్ళ ఇంటికెళ్ళామనమాట చూస్తే గనక చాలా ఏళ్ల క్రితం. ఆహ్, ఆ ఇంట్లో గోడ మీద అక్షరాలు రాసున్నాయి. ఆ! మనకి ఆల్ఫాబెట్స్ ఉంటాయి గదా! పిల్లలు రాస్తారు స్కూల్లో.
ఆ! అలా అక్షరాలు కూడా అందంగా లేవు. కొన్ని వంకర టింకరలుగా ఉన్నాయన్నమాట చూస్తే గనుక. సో, దాన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి? ఆ! ఆ ఇంట్లో ఎవరో చిన్న పిల్లలున్నారు. స్కూలుకెళ్తున్నారు. వాళ్ళు హోమ్ వర్క్ చేస్తున్నారన్నమాట ఇంట్లో. గోడల మీద. అవునా? వాళ్ళు నేర్చుకున్నాయన్ని కూడా ఇక్కడ రాసేస్తున్నారు అన్నీ కూడా చూస్తే గనుక. సో, అప్పుడైతే పిల్లలెవరు కనపడలేదు ఇంట్లో. అప్పుడైతే వాళ్ళు మరి బయట ఎక్కడో ఆడుకుంటున్నారు ఏదో మొత్తానికి కానీ, దాన్ని చూడగానే నాకర్థమైంది. ఇంట్లో ఎవరో చిన్న పిల్లలున్నారు అని చెప్పి అర్థమైపోయిందన్నమాట చూస్తే గనుక. సో, ఇప్పుడు దాన్ని జస్ట్ ఆ తల్లి చూసిందనుకోండి ఎప్పుడైనా సరే, వెంటనే అది చాలన్నమాట. ఆ పిల్లల యొక్క స్మరణ అనేది రావడం కోసం. సో, పిల్లల్ని చూడాల్సిన అవసరం లేదు చెప్పాలంటే. ఆ యొక్క హ్యాండ్ రైటింగ్ చూస్తే చాలు. ఆహ్, మా అమ్మాయి రాసింది, మా అబ్బాయి రాసాడు అని చెప్పి వెంటనే ఆ మనసులో ప్రేమనేది పొంగిపోతుంది చూస్తే గనక. ఆ పిల్లల యొక్క చిన్న డ్రెస్సులు గాని, చిన్న షూస్ గాని, బట్టలు చూసినా సరే వెంటనే ఆ తల్లికి గుర్తొచ్చేస్తుందనమాట ఆ పిల్లలు. ఎందుకంటే మనసులో ఉంది. మనసులో ఉంది కాబట్టి దానికి పెద్ద స్మరణ రావడం కోసం పెద్ద అవసరం లేదు చెప్పాలంటే. చిన్న చిన్న ఇండికేషన్స్ చాలు. అప్పుడప్పుడు చూడండి యాక్చువల్లీ మన పిల్లలకి ఉన్న పేరుతోటి ఇంకో పిల్లవాడిని ఎవరినైనా పిలిచినా సరే మనకి వెంటనే మన పిల్లలకి గుర్తొచ్చేస్తారు. అవునా? అదే పేరుతో ఉంటే చాలు. సో, ఆ విధంగా ఇక్కడ ఎక్కడైతే ప్రేమనేది ఉందో ఇక్కడ అది చాలా చాలా ఈజీ అనమాట చెప్పాలంటే భగవంతుడిని స్మరించడం అనేది. భగవంతుని యొక్క స్ఫూర్తి కలగడం అనేది చాలా చాలా సులువు చూస్తే గనక. హ్మ్. సో, ఆ విధంగా ఇక్కడ చెప్తున్నారు. ఎక్కడైతే కానీ ఇదంతా మనకి డెవలప్ అవ్వాలి అంటే మనలో శుద్ధ సత్వం అనేది మనలో రావాలి. శుద్ధ సత్వం అనేది ఎప్పుడైతే మనం పొందుతామో, ఈ యొక్క రజస్సు, తమస్సు నుంచి మనం విడివడి ఆ! మనం శుద్ధ సత్వంలోకి ఎప్పుడైతే రాగలుగుతామో, మరి రజస్సు, తమస్సు నుంచి ఏ విధంగా విడివడాలంటే అది కూడా మనకి రెండో అందులోనే చెప్పారనమాట చూస్తే గనక. ఆహ్, తథా రజస్తమో భావో కామలోపాదయశ్చే చేత ఏతైరనావిద్దం స్థితం సత్వే ప్రసీదతి. ఎప్పుడైతే మనం భగవంతుని యొక్క లీలల గురించి మనం శ్రవణం చేస్తామో, మనలో ఉన్న ఈ యొక్క రజోగుణము, తమోగుణము అంతా కూడా పూర్తిగా తొలగిపోతుందనమాట. జనరల్‌గా రజోగుణంలో ఏం చేస్తారంటే మనిషి ఆలోచన తక్కువ చేస్తాడు. యాక్షన్ ఎక్కువ చేస్తాడనమాట. చాలా ప్రమాదం చెప్పాలంటే. ఆ! కొంచెం ఆలోచన తక్కువ మన తెలుగులో అనేవాడు ఆలోచన తక్కువ ఆవేశం ఎక్కువ వీడికని చెప్పి. యూనో సో, యూ థింక్ లెస్ అండ్ యాక్ట్ మోర్. ఆ! సో, జనరల్‌గా మనం కూడా చేస్తూ ఉంటాం ఏంటంటే ఆహ్, డైరెక్ట్‌గా ఎళ్ళిపోతాం అనమాట. బయటికి. ఈ ఎందుకెళ్తున్నామో ఆలోచించం. బయటికెళ్ళాక ఆలోచిస్తాం. మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాత తెలుసా ఈ పని మర్చిపోయానురా బాబు ఈ పనులు చేయడం అని చెప్పి. మళ్ళా బయటికెళ్తాం. అవునా? సో, అదే ముందే వాడెళ్ళే ముందే ఆలోచించుకొని ఎళ్ళాడనుకోండి, ఏమేం చేయాలి కాసేపు అన్ని పనులు రాసుకొని, అన్ని పనులు ఒకసారి చేసుకొని రావచ్చనమాట. నేను చాలా మందిని చూసాననమాట. వాడు ఆలోచించడు ఫస్టే ముందే సూపర్ మార్కెట్‌కెళ్ళిపోతాడు ఏదో కొన్ని తెచ్చుకొనొస్తాడు. మళ్ళా గుర్తొస్తది. ఇంకా తెచ్చుకోవాలి, ఇంకా మర్చిపోయామని చెప్పి మళ్ళా ఎళ్తాడనమాట. సో, హి థింక్ లెస్ అండ్ యాక్ట్ మోర్. దట్ ఈస్ రాజస్. తమస్సు అంటే వాడు ఆలోచించడు, వాడు యాక్టింగు చేయడు. అది ఇంకా ప్రమాదం అది. వీడు కనీసం తక్కువ ఆలోచిస్తాడు, ఎక్కువ పని చేస్తాడు. కానీ ఆహ్, తమస్సు అంటే ఈడు నైదర్ థింక్స్ నార్ యాక్ట్స్. సో, అది ఇంకా డేంజర్ అన్నమాట. సో, కానీ ఎవరైతే రజస్సులో ఉన్నారో వాడు యాక్టింగ్ చేసినా పర్వాలేదు. ఆలోచన తక్కువైనా పర్వాలేదు. కానీ వాడు ఎవరి యొక్క పైన ఎవరైనా ఆలోచించి పెట్టారు. వాడి యొక్క ఆలోచన ప్రకారం వీడు యాక్ట్ చేసాడనుకోండి ఇంకా బెస్ట్ అన్నమాట. ఆ! సో, ఆ విధంగా రజోగుణం కూడా ఒక రకంగా హెల్ప్‌ఫుల్. కానీ ఎవరైతే మనల్ని గైడ్ చేస్తున్నారో వాళ్ళ యొక్క సరైన గైడెన్స్‌లో ఉంటాయి. అలా ప్రభుపాద వారు కూడా చెప్తే ప్రజలందరూ కూడా అక్కడ ఆయనకి ఎవరైతే ప్రచారం చేస్తున్నారో అందరూ రజస్సులోనే ఉన్నారు. కానీ వాళ్ళు ప్రభుపాదుల వారు చెప్పినట్టు వాళ్ళు ఫాలో అయ్యారు. వాళ్ళు ఎక్కువగా ఆలోచించలేదన్నమాట. ఆలోచించకుండా ప్రభుపాద వారు చెప్పినట్టు వాళ్ళు చేశారు. అద్భుతాలు చేశారు చూస్తే గనుక. హ్మ్. సో, అందుకే ప్రభుపాద వారు అన్నారంట, "మై ఇంటెలిజెన్స్ అండ్ యువర్ కోఆపరేషన్. నాట్ యువర్ ఇంటెలిజెన్స్ అండ్ మై కోఆపరేషన్." సో, ప్రాబ్లమ్ ఏంటంటే ఈ ప్రపంచంలో అలా ఉంటుందన్నమాట. ఇట్స్ నాట్ యువర్ ఇంటెలిజెన్స్ అండ్ మై కోఆపరేషన్ బట్ మై ఇంటెలిజెన్స్ అండ్ యువర్ కోఆపరేషన్ అంటాం. అప్పుడు ప్రాబ్లమ్ అవుతుందన్నమాట. సో, మనం కోఆపరేట్ చేయాలి. ఎవరైతే సత్వగుణంలో ఉన్నారో, శుద్ధ సత్వగుణంలో ఉన్నారో వాళ్ళ యొక్క ఆలోచనలకి మనం కోఆపరేట్ చేసామనుకోండి, మన జీవితంలో కూడా అటువంటి శుద్ధ సత్వం అనేది ప్రవేశిస్తుంది. ఆ విధంగా మనం కూడా ఎన్నో అద్భుతమైన కార్యకలాపాలు చేయగలుగుతాం. భగవంతుడు మనల్ని కూడా రీక్లెయిమ్ చేసుకుంటారనమాట చూస్తే గనక. హ్మ్. సో, ఎప్పుడైతే మనం ఆహ్, మన జీవితంలో అందరూ కూడా శాంతి, శాంతి కావాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు.
కానీ శాంతి అనేది అంతవరకునే రాదనమాట చెప్పాలంటే. శాంతి అనేది ఎప్పుడు వస్తుంది అంటే చెప్పారు మనం యొక్క ఆధ్యాత్మిక కార్యకలాపాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా రెగ్యులర్‌గా చేయాలి. చాలా దీర్ఘకాలం పాటు చేయాలి. ఆ! ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక కార్యకలాపాలు రెగ్యులర్‌గా దీర్ఘకాలం చేస్తే మన జీవితంలో ఒక స్థిరత, శాంతి అనేది వస్తుందన్నమాట చూస్తే గనక. సో, ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళ జీవితంలో ఒక స్థిరత్వం కావాలని, శాంతి కావాలని కోరుకుంటున్నారు. కానీ వాళ్ళెవరు కూడా ఆధ్యాత్మిక కార్యకలాపాలు చేయటం లేదన్నమాట చూస్తే గనక. భౌతికం అంటే ఎప్పుడు కూడా అస్థిరత్వమే చూస్తే గనక. ఎప్పుడు అన్‌స్టేబుల్ భౌతికం అని. ఆధ్యాత్మికం అంటే ఎప్పుడు కూడా స్థిరత్వం. ఎక్కడైతే స్థిరత్వం అనేది ఉంటుందో అక్కడ శాంతి అనేది ఉంటుందన్నమాట. సో, దానికి మనం చేయాలంటే ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యకలాపాలు ఏదైతే ఉన్నాయో మనం చేసే ఈ యొక్క జపము, ఈ యొక్క కథాశ్రవణము ఏదైతే అన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా రెగ్యులర్‌గా చేయాలి. సుదీర్ఘ కాలం పాటు చేయాలి. చేస్తే అప్పుడు మన జీవితంలో ఈ యొక్క శాంతి అనేది వస్తుందనమాట. సో, చాలా మందికి అంటారు, "మేము మొదలెట్టామండి నెల రోజులయింది చాంటింగ్ మొదలెట్టి ఏం అవ్వలేదు. 2 నెలలయింది ఏం కాలేదు." యూనో సో, అలా నెల, 2 నెలలు అయ్యేది కాదు చెప్పాలంటే. అవుతుంది. కానీ దట్ ఇస్ ది బిగినింగ్ అన్నమాట. దట్ ఇస్ బిగాన్ మనం మనకి స్కూల్‌లోనే ఒక ఇంజినీర్ అవ్వాలన్నా, డాక్టర్ అవ్వాలన్నా మనం 2 నెలల్లోనో, 3 నెలల్లోనో అయిపోలేదు మనం చూస్తే గనక. ఆ! మనకి ఎన్నో ఏళ్ళు పట్టింది చూస్తే గనక. కానీ దాంతో కంపేర్ చేస్తే చాలా తొందరగానే అవుతుంది ఇప్పుడు. దాంతో కంపేర్ చేస్తే ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రగతి అనేది చాలా చాలా గొప్పగానే అవుతుంది. సో, ఇక్కడ ప్రభుపాదులు గారు ఇంకొక విషయం ఏం చేస్తున్నారంటే, మనం ఎవరైతే అనుభవజ్ఞులైన వాళ్ళ యొక్క దృష్టితోటి మనం చూడగలగాలి. మనకి ఆ దృష్టి అనేది లేకపోతే ఇప్పుడు చూడండి మనం ఒక డాక్టర్ దగ్గరికెళ్తాము. మన శరీరంలో ఏముందో మనకు తెలీదు. ఆయన ఏదో నాడి పట్టుకుంటాడు చూసి చెప్తాడు. అవునా? సో, మన శరీరం అయినా సరే అది మనది. మన దాంట్లో ఏం జరుగుతుందో మనకు తెలీతది. ఆ! వాడికి తెలుసు. ఇంకోళ్ళెవరికో తెలుసనమాట. సో, ఆయన అనుభవజ్ఞులైన వ్యక్తి ఆయనకి చూసే ఒక ట్రైన్ అయిన కళ్ళున్నాయన్నమాట. ఆయనకి చూసే దృష్టి అనేది ఉంది ఆయన దగ్గర. ఆయన దాన్ని చదువుకున్నాడు ఏ విధంగా చూడాలనేది. సో, ఆయన యొక్క అనుభవంతోటి మనల్ని మనం అర్థం చేసుకుంటున్నాం. మన యొక్క పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకుంటున్నాం. ఆయన చెప్పినట్టుగా మనం మెడిసిన్స్ వాడుతున్నాము, డైట్ ఫాలో అవుతున్నాము. సో, అదేంటండి నా శరీరం ఆ! ఈయనకేం తెలుసు ఆ! అంటాం. శరీరం మనదైనా సరే మనం దాని గురించి మనకు తెలీదు. ఆయనకి తెలుసనమాట. ఆ! అలా మన దగ్గర ఏదైనా వాహనం రిపేర్ అయిందనుకోండి, మెకానిక్ దగ్గరికెళ్తాం. ఆ! వాడికి తెలుసు. ఈ వెహికల్ ఎప్పుడు 24 అవర్స్ మన దగ్గరే ఉన్నా సరే, దాంట్లో ఏం ప్రాబ్లమ్ అని మనకు తెలీదు. ఆ! వాడొకసారి చూస్తాడు దాన్ని. ఓ 10 నిమిషాలు చూస్తే వాడికి తెలిసిపోతుందన్నమాట ఇందులో లోపం ఏంటనేది. సో, ఆ విధంగా మనకు తెలియాలి ఏంటంటే, మన గురించి మనకంటే వేరే వాళ్ళు ఎవరికో బాగా తెలుసని. తెలిసే అవకాశం ఉంది అట్‌లీస్ట్ అందరికి తెలియకపోవచ్చు. తెలిసే అవకాశం ఉంది. సో, వాళ్ళ యొక్క మార్గనిర్దేశంలో మనం మన గురించి మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటే ఇప్పుడు చూడండి పిల్లల గురించి పిల్లలకి తెలుసా? వాళ్ళ పేరెంట్స్‌కి తెలుసా? వాళ్ళ గురించి బాగా. వాళ్ళ పేరెంట్స్‌కి తెలుసు. వాళ్ళ టీచర్స్‌కి తెలుసు. మా గురించి మాకు తెలుసు. నీకేం తెలుసు అంటాం. నీకు తెలీదురా బాబు! నాకే తెలుసు నీ గురించి. అవునా? సో, ప్రాబ్లమ్ అదే అన్నమాట. మన గురించి మనకు బాగా తెలుసు అనుకుంటాం మనం. మన గురించి మనకేమి తెలీదు. కానీ ఒకటి తెలుసు. తెలుసని అనుకోవడం తెలుసన్నమాట. హ్మ్. సో, ఇక్కడ అదే చెప్తున్నారు. అనుభవజ్ఞులైన వాళ్ళ యొక్క దృష్టి ద్వారా మనం అర్థం చేసుకోవాలి. హ్మ్. అర్థం చేసుకుంటే మన జీవితంలో మనం ఆధ్యాత్మిక కార్యకలాపాలు నెలకొని ఉంటే గనక అప్పుడు మన జీవితంలో స్థిరత్వము, శాంతి అనేది నెలకొల్తుంది. శాంతికి సూత్రం భగవంతుడు చెప్పారు. పీస్ ఫార్ములా సింపుల్‌గా. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వాం శాంతిముచ్యతి. భగవంతుడు చెప్పారు అన్నిటికి నేను ప్రొపరైటర్‌ని. అన్నిటిని నేను కంట్రోల్ చేస్తాను. అందరికీ నేను గొప్ప మిత్రుడని. ఆ! అని భగవంతుడు చెప్తున్నారనమాట. నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేస్తే హ్యాపీ. నువ్వు పీస్‌ఫుల్. కానీ నువ్వేమనుకుంటున్నావు? అన్నిటిని నేనే ప్రొపరైటర్‌ని. అంటే అది చాలా కష్టం నాయనా. అన్నిటిని నేనే కంట్రోల్ చేస్తా. నేనే కంట్రోల్ చేస్తాను అన్నిటికి. అందరికి నేనే ఫ్రెండ్‌నవుతా. అరేయ్! నువ్వు కంట్రోల్ చేయలేవు. నువ్వు ప్రొపరైటర్ కాలేవు. అదయినా చాలా పెద్ద తలకాయ నొప్పది. అర్థమైందా? ఆ! వి వాంట్ టు ఎంజాయ్ లైక్ కృష్ణ. దట్ ఈస్ బిగ్ ప్రాబ్లమ్. చూడండి భగవంతుడికి గుడిలో చెప్ చెప్పని భోగు పెడతారు. 56 ఐటెమ్స్ ఫెస్టివల్స్ అప్పుడు. ఇప్పుడు నువ్వు భగవంతుడు అనుకోండి, నువ్వు కంపల్సరీగా మొత్తం అన్నీ తినాలి. తింటావా? చచ్చి ఊరుకుంటావు తింటే గనక.
ఆ! కానీ నేను భగవంతుని యొక్క దాసుని, నాకేదో 2 ఐటెమ్స్ ఇయ్యండి అంటే హ్యాపీగా నువ్వు అయిపోతావనమాట. హ్యాపీగా ఉండొచ్చు. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే, మనం భగవంతుడిలాగా మనం ఎంజాయ్ చేయాలనుకుంటే మన జీవితంలో శాంతి ఉండదు. భగవంతునితో పాటు ఎంజాయ్ చేయాలనుకుంటే మనం జీవితంలో శాంతిని పొందవచ్చు అని చెప్పారనమాట చూస్తే గనక. సో, ఇక్కడ చెప్పారనమాట ఏంటంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అంటారనమాట, ఆ! ఈ యొక్క భగవంతుడిలాగా ఎంజాయ్ చేయాలనుకోవడం పెద్ద బర్డెన్ అనమాట జీవితంలో. చూస్తే గనక. మనం భగవంతుని యొక్క దాసులం అనుకుంటే మన జీవితంలో పెద్ద తలభారం తగ్గిపోయినట్టే చెప్పాలంటే. ఇప్పుడు మీకు చెప్పారు, మా ఇంటికి మిమ్మల్ని ఫీస్ట్‌కి పిలుస్తున్నాము. 100 ఐటెమ్‌లు చేసాం. ప్రతి ఒక్క ఐటెమ్ తినాల్సిందే. అవునా? ఎందుకంటే మీరంటే మాకు చాలా ఇష్టం. మరి బాబోయ్! నీ ఇష్టానికి నా వల్ల కాదులే అంటే, లేదు లేదండి మీరంటే చాలా ఇష్టం. మీరు అన్ని ఐటెమ్స్ తినాల్సిందే. మీకోసం చాలా కష్టపడి వండాము. అంటే చాలా పెద్ద భారం అన్నమాట చూస్తే గనక అది. సో, అలా మన యొక్క ప్రాబ్లమ్ ఏంటంటే, మనం భగవంతునిలాగా మనం ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాము. అది మన జీవితంలో పెద్ద భారం అయిపోయిందన్నమాట చూస్తే. ఆ! మనం కేవలం ఒక భగవంతుని యొక్క దాసులుగా ఉంటే గనక అంత అవసరం లేదు. హ్యాపీగా ఆ! మనం చిన్నగా మనకు తోచినంత సేవ చేసి ఎంజాయ్ చేయొచ్చన్నమాట చూస్తే గనక. హ్మ్. సో, ఈ విధంగా ఇక్కడ భగవంతుని యొక్క వివిధ అవతారాలు ఏవైతే ఉన్నాయో చూస్తే గనక, ఈ యొక్క మొదటి అవతారం గురించి చెప్తున్నారు. భగవంతుడి యొక్క ఈ యొక్క విశ్వరూపంలో భగవంతుడు వచ్చారు. ఇందులో ఎన్నెన్నో ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయన్నమాట చూస్తే, పంచమహాభూతాలు, తన్మాత్రలు, శబ్ద, స్పర్శ, రూప, రసగంధ ఇయన్నిటిని కూడా తయారు చేసి ఇదంతా ఎందుకు ఒకే ఒక పర్పస్ అన్నమాట. సో, మనలో ఒక శుద్ధ సత్వాన్ని ఆ! నెలకొల్పడం కోసం అన్నమాట. సత్వగుణం అంటే జ్ఞానం అనేది ఉంటుంది. కానీ శుద్ధ సత్వం అంటే ఇంకా ఆ జ్ఞానం అనేది ఇంక దేనికి కూడా దాన్ని మోహానికి గురి కాదనమాట. అటువంటి జ్ఞానం. హ్మ్. సత్వగుణ జ్ఞానం కూడా అప్పుడప్పుడు ఈ యొక్క రజోగుణ, తమోగుణ ప్రభావం వల్ల ఆ జ్ఞానం అనేది అది మరుపయిపోతుందనమాట. మోహానికి గురవుతుంది. కానీ ఏదో శుద్ధ సత్వమైన జ్ఞానం ఏదైతే ఉందో అది ఈ యొక్క మోహం యొక్క ప్రభావానికి గురి కాదు. ఆ! లోభానికి, మోహానికి దేనికి కూడా ఆహ్, లొంగిపోదనమాట. అటువంటి ఎవరైతే శుద్ధ సత్వగుణంలో ఉన్నారో, చూడండి మనకి గవర్నమెంట్‌లో కూడా ఎవడైనా పోస్ట్‌లో మంచి పోస్ట్‌లో ఎవడైనా ఉన్నాడనుకోండి, మనకి అలాంటోడే కావాలి కదా! ఎవడైతే లంచాలకి వాడు లొంగిపోడో, ఆ! ఎవరైతే భయపడిపోడో, ఎవరైనా బెదిరిస్తే, సో, అటువంటి వాడు మనకి క్వాలిఫైడ్ పీపుల్ ఆళ్ళని మనం సెలెక్ట్ చేయాలంటూ ఉంటాం అన్నమాట చూస్తే గనక. అవునా? ఆ! సో, అదే విధంగా ఇక్కడ శుద్ధ సత్వ గుణంలో నెలకొనమంటం అంటే వాడు దేనికి కూడా ఈ ప్రపంచంలో భయపడ్డనమాట. దేనికి కూడా ఆడు దేనికి కూడా వాడు టెంప్ట్ అవ్వడు. దేనికి కూడా దేనికి భయపడ్డనమాట చూస్తే గనక. వాడు శుద్ధ సత్వ గుణంలో నెలకొని ఉంటాడు. సో, వాడిని భగవంతుడు క్లెయిమ్ చేసుకుంటాడనమాట. వీడు మావాడు వచ్చేయండి అని చెప్పి. సో, దానికోసం ఈ యొక్క ట్రైనింగ్ గ్రౌండ్ ఈ ప్రపంచాన్ని భగవంతుడు ఈ విధంగా ట్రైనింగ్ గ్రౌండ్ కింద తయారు చేశారు. సో, మాటి మాటికి భగవంతుడు వస్తూ ఉంటారనమాట. వచ్చి రిక్రూట్‌మెంట్స్ చేసుకుంటూ ఉంటారు. ఆ! మనకి క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ అవుతూ ఉంటాయి గదా! కంపెనీలకి, కాలేజీల్లో. అలాగా భగవంతుడు వచ్చి రిక్రూట్‌మెంట్ చేసుకుంటూ ఉంటారు. ఇన్‌స్పైర్ చేస్తారనమాట. హ్మ్. ఆ! చాలా అంత కష్టమైన రిక్రూట్‌మెంట్ ఏం గాదు. చాలా ఈజీ రిక్రూట్‌మెంటే. మనం అనిపిస్తుంది చాలా కష్టమని జెప్పి. ఆ! బయట కంపెనీల్లో కంటే ఇంకా ఈజీ రిక్రూట్‌మెంట్. 100% చూస్తే గనక బయట మనం జాబ్‌లు కొట్టడం ఇంకా కష్టం. ఎందుకంటే భగవంతుడు ఈగర్ టు రిక్రూట్. వాళ్ళు ఫిల్టర్ చేద్దాం అనుకుంటున్నారు ఆళ్ళు బయట. ఆ! కానీ ఇక్కడ కొంచెం భగవంతుడికి గ్రేస్ మార్క్స్ ఇచ్చి ఇంకా తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నారు. కానీ మన తరఫున కూడా ఇంట్రెస్ట్ ఉంటే గనక ఇంకా ఈజీ అన్నమాట చూస్తే గనక. హ్మ్. సో, ఈ విధంగా ఇక్కడ ఎన్నెన్నో అవతారాల గురించి వస్తున్నాయి. ఇప్పుడు మనం ఈ యొక్క విరాట్ రూపం గురించి ఈ యొక్క శ్లోకంలో చెప్పారు. ఇంక తర్వాత ఇంకా మనం ఆహ్, తర్వాత క్లాస్‌లో మనం మిగతా ఆటిల గురించి మనం తెలుసుకుందాం. హరే కృష్ణ. మనం ఈ రోజుకి ఇక్కడికి విరామం తీసుకుందాం. మీ అందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి జై. శిల ప్రభుపాద్‌కి జై. హరే కృష్ణ. మల్లికార్జున ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. విరాట్ రూపం అనేది టెంపరరీ అంటారు కదా ప్రభుజీ. నిన్న మేము డిస్కషన్ కూడా క్లాస్ అది జరిగాయి, మాకు అదే క్లారిటీ రావట్లేదు. విరాట్ రూపం టెంపరరీ కూడా చెప్పారు. అంతే కదా! ఈ ప్రపంచం అని టెంపరరీ కదా! అవును, ప్రపంచం టెంపరరీ. అంటే విశ్వం అంటే విష్ణు సహస్రనామంలో కూడా ఫస్ట్ భగవంతుడు ఈ విశ్వం అని చెప్పి చెప్తారు కదా ప్రభుజీ. ఇది ఒక టెంపరరీయే, మళ్ళా శాశ్వతం కూడా. ఎందుకంటే అది మళ్ళా వస్తూనే ఉంటుంది.
It is created Eternal again in and the again. sense, again, one more way, it is eternal also. ఎందుకంటే it is again and again created. Even యాక్చువల్ మీనింగ్ ఆఫ్ విరాట్ రూపం అంటే ఏంటి ప్రభుజీ? మనం విరాట రూపాన్ని మనము పూజించాలని చెప్పి అంటారు కొంతమంది. నాకు అదే అర్థం కాలేదు. క్వశ్చన్ ఉంది ఇది. నాకు కొంచెం అది అడుగుదాం. ఇంకా 2వ స్కందంలో ఇంకా దాని గురించి ఇంకా వస్తుంది రోజు. విరాట్ రూపం గురించి అంటే ఇక హౌ ద హోల్ యూనివర్స్ ఈస్ కృష్ణాస్ బాడీ, భగవంతుని యొక్క శరీరం కింద అందులో వర్ణిస్తారనమాట. ఈ నదులు జలపాతాలు భగవంతుని యొక్క శరీరంలో రక్తనాళాల కింద, ఈ యొక్క చెట్లు చేమలు ఏదైతే ఉన్నాయో అన్ని భగవంతుని యొక్క జుట్టు కింద, అన్ని భగవంతుని యొక్క శరీర భాగాల కింద వివరిస్తారనమాట. సో దాని ద్వారా మనం వీ కెన్ అప్రిషియేట్ ఇన్ దిస్ వరల్డ్ గాడ్ ఆల్సో. కళ్ళు సూర్యచంద్రుల కింద, సో అన్ని కూడా వర్ణించడం జరుగుతుంది అందులో. కళ్ళు సూర్యచంద్రుల కింద చెప్తారా? అన్ని మొత్తం అన్ని పార్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట. అన్ని అంటే దీన్ని బట్టి మనం విశ్వాన్ని ప్రాక్టికల్ గా అయితే పూజించలేం కదా పూజ. అంటే ఈ విశ్వం కూడా ఒక అంటే పవిత్రమైనది. భావన- మనకు ఫస్ట్ వి షుడ్ థింక్ దిస్ ఇస్ ఎ సేక్రెడ్ థింగ్. యాక్చువల్లీ ఏదైతే పవిత్రమైందో దాన్ని మనం ఎక్స్ప్లాయిట్ చేయం ఫస్ట్. అసలు ఆ థాట్ వస్తే అసలు ఏమి భగవంతుని తెలిసినాక ఏం చేయం కదా ప్రభుజీ. సో అది ప్రాబ్లం అన్నమాట. సో ఇప్పుడు అదంతా కూడా చాలా లోపించిపోయింది ఈ రోజుల్లో చూస్తే కనుక. ఇది వరకు చాలా చాలా ఫైనర్ గా ఉండేవి అనమాట చూస్తే కనుక. ఇవన్నీ హౌ దే ట్రీట్ ద నేచర్ యాజ్ ఎ పర్సన్, చాలా చాలా పర్సనల్ గా ట్రీట్ చేసేవారు చూస్తే కనుక. ఇదివరకు జస్ట్ చూడండి, ఇప్పుడు తగ్గిందేమో తెలియదు కానీ ఇదివరకు చూస్తే కనుక వంటలు చేసినప్పుడు సరే ఫస్ట్ స్టవ్ ని పూజించేవారు. అవును ప్రభుజీ. అవునా? సో అంటే చూడండి, అది ఎంత పర్సనల్ డీలింగ్ అనేది. ఒక వాహనాలు ఉందంటే దానికి ఫస్ట్ పూజ చేయటం, ఆవులకి పూజ చేయటం, ఎద్దులకు పూజ చేయటం, ఇదంతా కూడా చూస్తే కనుక ఇది ఎవ్రీథింగ్ ఇదే గాడ్స్ క్రియేషన్ లో ఎవ్రీథింగ్ అనేది మనకు చాలా కృతజ్ఞతా భావంతో దానితో మనం అప్రోచ్ కావడం చూస్తే ఉండాలి ప్రభుజీ. అడగడిన కృతజ్ఞత ఉంటేనే మనం శుద్ధ భక్తులు వెళ్తాం. లేదంటే కాలం అదొకటి అయితే క్లియర్ గా అర్థమైంది నాకు కూడా ఈ మధ్య క్లాసెస్ ఉన్న కాడి నుంచి. ప్రతిదానికి కృతజ్ఞత అనేది ఉండాలా. ఆటోమేటిక్ గా వ్యక్తం చేస్తూ ఉంటే మన పరిశుద్ధం చేస్తుందని చెప్పి ఆ థాట్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది మనకి. మన ఆలోచించే విధానం కానీ మన నడవడి కానీ చాలా మారుతుంది ప్రభుజీ ఆ థాట్ వస్తే. అదే విరాట్ రూపం అదే డౌట్ ఉండే ఏందబ్బా టెంపరీ అంటారు, ఒక పక్కన విశ్వం అనేది పర్మనెంట్ కదా, మళ్ళీ విరాట్ రూపాన్ని పూజించలేమని చెప్పి కూడా అన్నారు. అందుకోసం డౌట్ వచ్చి విరాట్ రూపం గురించి మీకు అడిగా. ఇంకా వస్తుంది. ఇంకా గవర్నర్ ప్రభుని అడిగారు, మన పావనేశ్వర్ అడిగి ఆయన ఇంకా బాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు ఒకసారి ఆయన అడగండి. ఇంకా ఆయన కూడా చాలా డెప్త్ గా చెప్తారు ప్రభుజీ క్లాస్. ఆయన వాళ్ళ ముందు మేమేమి కాదు రోజు. ఆయన చాలా డెప్త్ అసలు. వాళ్ళందరూ బాగా స్కాలర్స్, పిహెచ్డీలు. మేమందరం కొంచెం ఎల్కేజీ టైప్. అట్లేం లేదు ప్రభుజీ. వీఆర్ గెట్టింగ్ సాంగత్యం సంహౌ. అది మమ్మల్ని ఈ దైవభక్తులు ముందుకెళ్ళడానికి మాకు అందరికి సహాయం చేస్తుంది ప్రభుజీ. అదే మీ సాంగత్యం లేకపోతే వీ కెనాట్ మూవ్ ఫార్వర్డ్. ఇది ఓపెన్. హరే కృష్ణ. థ్యాంక్ యూ. భాస్కర దేవి మధు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ. క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ. చాలా ఎగ్జాంపుల్స్ తో మంచిగా మాకు అవగాహన కలిగేట్టు బాగా చెప్తారు ప్రభుజీ. ప్రభుజీ చిన్న డౌట్ ఏంటంటే ప్రభుజీ, ప్రేతాత్మ ఆత్మ అనేది ఏంటి ప్రభు అంటే వేరు వేరే ప్రభు. అంటే మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ చనిపోతే వెళ్ళాను ప్రభుజీ. వాళ్ళు బ్రాహ్మిన్స్ అన్నమాట. నేను తిలకదారిని అంటే తిలక పెట్టుకుని వెళ్తాను ప్రభుజీ, ఆ తప్పు లేదు కదా అని చెప్పి. అప్పుడు ఆమె ఏడుస్తున్నారు. ఆమె ఏంటంటే బాబా డివోటీ, తను ఫాస్టింగ్ చేస్తారు, థర్స్డే ఫుల్ ఫాస్టింగ్, ఈవినింగ్ మళ్ళీ గుడికి వెళ్తారండి. నా బాబా వినలేదు, మీరైనా మీ కృష్ణుని అడగండి, మీ కృష్ణుడు చెప్పిన మాట వింటాడు కదా, ఆయన బ్రతికించమని చెప్పండి అనేసి చాలా ఏడుస్తున్నారు ప్రభుజీ ఆమె. ఆ తర్వాత ఇంకా ఆమెని అక్కడ మనం తత్వంగా మనం ఏమి ఓదార్పు మాటలు ఏమి చెప్పలేము. మంచి వాళ్ళని అలాగే తీసుకెళ్లిపోతాడు, లేదు భగవంతుడు ఇలాంటి చెప్పలేం కదా ప్రభుజీ. సరే అని ఇంకొక ఆమె ఉన్నారనమాట. ఆమెతో చెప్తున్నాను, ఆయన చాలా మంచివాళ్ళు కదా, భగవంతుడు అలానే తీసుకెళ్లిపోతారు, వాళ్ళ కర్మలు ఇక్కడ లేదు అలానే చెప్తున్నాను. నాకు చెప్పి ఆత్మ ఇలా వెళ్ళిపోతుందంటే ఆమె అంటున్నారు, ఆత్మ అప్పుడే వెళ్ళదండి, ఇప్పుడు ప్రేతాత్మలా ఇప్పుడు తిరుగుతూ ఉంటారు,
ఈ 11 డేస్ మాకు అక్కడ రోజు కూడా ప్రేతాత్మకి పూజ చేస్తాము. ఆ 11th డే ఏదైతే అవుతుందో అప్పుడు ఆత్మ వస్తుంది అని చెప్తారు ప్రభుజీ. అది నాకు అర్థం కాలేదు ప్రభుజీ. ఆ! అంటే జస్ట్ ప్రేతాత్మ అంటే జనరల్‌గా ఇది భౌతిక శరీరం లేకపోతే స్థూల శరీరంతోటి ఆత్మ ఉంటుంది. దాన్ని ప్రేతం అంటారనమాట. ఇప్పుడు మనకి హ్మ్. మనమే యాక్చువల్లీ అది ఎవరో కాదు బేసిక్‌గా వితౌట్ గ్రాస్ బాడీ యొక్క మనకి హుహు. మనకి నిద్రపోతున్నప్పుడు మనకి కనిపిస్తూ ఉంటుంది. మనకి స్వప్నంలో మనం చూస్తాం. మనల్ని మనం చూసుకుంటాం గదా! అది ఎలాగా? హ్మ్. సో, ఆ విధంగా అది ఉంటుంది. అదొక దాని యొక్క ఇంకా పూర్తిగా అండర్‌స్టాండింగ్ నాకు లేదు గానీ, అది ఉందనమాట. అది దాని యొక్క రిచువల్స్ అని అందుకే చేస్తాం అనమాట చెప్పాలంటే. సో, ఆళ్ళు చెప్పింది హుహు. కరెక్టే అది. 11 డేస్ వరకు అది ఉంటుంది అది. ఆ తర్వాత హుహు. అది ఎక్కడి నుంచి వెళ్తుందనమాట. డిపెండింగ్ అపాన్ ద అటాచ్‌మెంట్స్ యాక్చువల్లీ. మనకున్న అటాచ్‌మెంట్స్ బట్టి అది ఇంకా తొందరగా వెళ్ళదనమాట అది. ఆ! అండ్ ఇంకా గవర్నమెంట్ టీచర్ ప్రభుజీ. 8 ఇయర్స్ ఇంకా సర్వీస్ ఉంది. ఇద్దరు అమ్మాయిలమాట. హ్మ్. రీసెంట్‌గా ఒక అమ్మాయి జాబ్ చేస్తుంది. ఇంకో అమ్మాయి డిగ్రీ చదువుతుంది. ఆవిడ ఇన్నోసెంట్. ఆవిడ బయటికెళ్ళటం అది పాపం తెలీదనమాట. మొన్న చనిపోతే నిన్న అవన్నీ చేశారు. ప్రభుజీ ఇప్పుడు మనం 11th డేకి వెళ్తాం కదా ప్రభుజీ పలకరించడానికి. అప్పుడు మనం అక్కడ భోజనం చేయొచ్చా ప్రభుజీ? అంటే ఉల్లి, వెల్లుల్లి మనం తినం కానీ ఒక పెరుగన్నం అలా తినొచ్చా ప్రభుజీ? తెలుసు నాకు ఇంకా. నేను అలానే చేస్తున్నాను ప్రభుజీ. అందరూ అంటారు మీరు తినేస్తారు అలా తినకూడదు కదా! మీరు అలా కృష్ణ భక్తులు కదా! మీరు అలాంటివి తినకూడదు కదా! అది ఇది చెప్తారు ప్రభుజీ అందు గురించని. లేదు లేదు. మీరు తింటే ఆళ్ళకి ఇంకా మంచిది. ఆ! హ్మ్. ధన్యవాదాలు ప్రభుజీ. రాధిక మరి. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. ప్రభుజీ నేను మొన్న క్లాస్ లో నుంచి ఒకటి అడుగుతున్నాను ప్రభుజీ. దేవుడికి కర్మ ఉండదు, కర్మ అంటదని చెప్పారు. అంటే నేను ఇదివరకు ఎలా అనుకునేదాన్ని అంటే రాముడే అన్ని కష్టాలు తీసుకున్నాడే, ఇంకా మానవ మాత్రులది ఏముంది, ఎవరు అడిగారు అని. రాముడు అంటే దేవుడికి కర్మ ఉండదు, ఆయన కర్మ ఉంటే మన కర్మని ఎలా తీసేస్తాడు అని మీరు చెప్పిన పాయింట్ అనేది నాకు బాగా స్ట్రైక్ అయిపోయింది. హ్మ్. నిజంగా ఒకసారి వివరించారా ప్రభుజీ? సో, అది భగవంతుని యొక్క అది వాలంటరీగా యాక్సెప్ట్ చేయటం అన్నమాట చూస్తే గనక. అది అది ఇప్పుడు చూడండి ఇప్పుడు చిన్నప్పుడు నేను ఒకసారి ఎళ్ళాను. మా అన్నయ్య హాస్టల్‌లో చదువుతున్నప్పుడు ఎళ్ళాను. నేను మా పేరెంట్స్‌తో పాటు. ఎళ్తే అక్కడ కొంతమంది మిగతా పేరెంట్స్ కూడా వచ్చారు. వాళ్ళ పిల్లల్ని చూసుకోవడానికి. అప్పుడు మేము కూడా ఎళ్ళాం. సో, చూస్తే గనక అప్పుడు చిన్న పిల్లలు హాస్టల్‌లో జాయిన్ అవుతారు. కొన్ని ఇంకా ఆళ్ళకి ఇంకా ఇప్పుడంటే కొంచెం మోడర్నైజ్డ్ హాస్టల్స్ అన్నీ వస్తున్నాయన్నమాట. అన్నీ కూడా చూస్తే గనక. కానీ అప్పట్లో అలాగ ఏమి లేవన్నమాట. ఎవరి బట్టలు ఆళ్ళే ఉతుక్కోవాలి. అన్నీ కూడా ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలన్నమాట చూస్తే గనక. సో, కానీ పిల్లలకి ఈ బట్టలు ఉతకడం అనేది లేజీనెస్ అన్నమాట. కుప్పలు కుప్పలన్నీ కూడా పేరుకుపోయి ఉండేయన్నమాట. నేను చూసిందేంటంటే అందరు తల్లిదండ్రులు ఎళ్లి పిల్లలకి పాపం బట్టలు ఉతుకుతున్నారు. బట్టలు ఉతికి కాస్త వాళ్ళకి యూనో కొంచెం బర్డెన్ తగ్గించడం కోసం అంతే. వాళ్ళెళ్ళిపోతే ఇంక మళ్ళీ ఆళ్ళే చేసుకోవాలనుకోండి. కానీ కనీసం వెళ్ళాం గదా! కాసేపు వాళ్ళకి బట్టలు ఉతికి కాస్త యూనో సౌకర్యంగా కొంచెం మంచిగా చేద్దామని ప్రతి వాళ్ళకి ఒక తపన చూస్తే గనక. చూస్తే అది ఆళ్ళ కర్మ. అది అవసరం ఆళ్ళకి. ఆ తల్లిదండ్రులకి అవసరం లేదు చెప్పాలంటే. కానీ అది వాళ్ళ యొక్క ప్రేమ కొలిది వాళ్ళు చేస్తున్నారనమాట. వీడికి రూమ్ శుభ్రం చేసుకోవడం తెలీదు. ఇంకా హాస్టల్‌లో ఉంటున్నాడు గానీ, బట్టలు ఉతుక్కోడు సరిగ్గా అని చెప్పి ఆళ్ళు కాస్త చేసి వాళ్ళు ఆహ్, వెళ్తున్నారు. ఒక రకంగా సఫరింగే కాదది పేరెంట్స్‌కి. సఫరింగే కానీ కాదు. ఎందుకంటే ప్రేమ అనేది ఉంది కాబట్టి అది ఎటువంటి సఫరింగ్ కాదనమాట చూస్తే గనక. సో, అలా భగవంతుడు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈ ప్రపంచంలోకొచ్చి ఇవన్నీ గూడా. ఆయనకేం అవసరం లేదు చెప్పాలంటే. ఆ! అంతా మన కోసమే అన్నమాట. ఆయన హ్యాపీగా వైకుంఠంలో ఉండొచ్చు. అవును. అవునా? ఇక్కడికి వచ్చి ఇదంతా ఎందుకు అంటే ఏదో మనల్ని ఇన్‌స్పైర్ చేయడం కోసం. ఆ! అప్పుడు అలా చేస్తే ఆడు పిల్లాడు కనిపించి అమ్మో! మా అమ్మ వచ్చి బట్టలు ఉతికింది నాకు అని చెప్పి కొంచెం ప్రేమ అనేది ఇంకా పెరుగుతది. ఆ! హరే ఓకే ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. స్నిగ్ధమతి.
హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ, క్లాస్ చాలా బాగా చెప్పారు, మాకు కూడా అర్థమైంది ప్రభుజీ. అయితే ప్రభుజీ నా డౌట్ ఏంటిదంటే, నిన్న క్లాస్ లో భౌతిక ప్రకృతిని కారణోదకాశాయి విష్ణు చూసిన వెంటనే మహత్తత్వం ఏర్పడుతుంది అని ఒక దగ్గర ఉంది ప్రభుజీ. ఇంకొక దగ్గరేమో కారణోదకశాయి విష్ణు తన యొక్క దృష్టి ద్వారా మహత్తత్వంలోకి బీజ ప్రదానం చేస్తాడు అని ఉంది ప్రభుజీ. అంటే ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రభుజీ? జనరల్ గా ఇది ఏంటంటే, ఇది మొత్తం ఈ సృష్టి వినాశనం అయిన తర్వాత అన్ని కూడా మళ్ళీ అందులో కలిసిపోతాయి అన్నమాట. భగవంతుల్లో కలిసిపోతాయి, మహత్తత్వం అంతా కూడా భగవంతుల్లో కలిసిపోతాయి. సో మళ్ళా సృష్టి జరిగినప్పుడు అన్ని కూడా మళ్ళా భగవంతుని యొక్క దృష్టి ద్వారా యాక్చువల్లీ జీవులన్నీ కూడా ఇందులోకి ప్రవేశిస్తాయి. ఈ యొక్క ఎటువంటి స్థితిలో ఉన్నాయో ఈ యొక్క జీవులన్నీ కూడా మళ్ళా సృష్టి యొక్క అంతంలో భగవంతులో ప్రవేశిస్తాయి అన్నమాట. ఎటువంటి చైతన్యంలో నెలకొని ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళా సృష్టి యొక్క ఆరంభంలో మళ్ళా అక్కడి నుంచి మళ్ళీ రెజ్యూమ్ అవుతాయి అన్నమాట. చూస్తే ద సేమ్ థింగ్ కంటిన్యూస్. సో అలా భగవంతుని యొక్క దృష్టి ద్వారా ఈ యొక్క అన్ని జీవులు కూడా ఈ యొక్క సృష్టిలోకి ప్రవేశపెట్టబడతాయి. ఈ యొక్క మహత్తత్వం అంటే ఇవన్నీ కూడా కలగలిపి అన్నమాట. ఈ యొక్క పంచమహాభూతాలన్నీ కూడా కలగలిపి ఇవన్నీ ఒక మహత్తత్వం అని చెప్పి చెప్తారు. అంటే ప్రభుజీ ప్రకృతి అండ్ మహత్తత్వం రెండు ఒకటేనా? ప్రకృతి మహత్తత్వం ఒకటే. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. అదే ప్రభుజీ అన్నారు కదా, మనం అన్నిటికీ మొక్కం కదా అని చెప్పి. మేమైతే పొద్దున్న లేవగానే భూదేవికి మొక్కుతాం. ఎప్పుడైనా సరే సూర్యుడు కనపడితే కృష్ణానే మొక్కుతా. నేను దేనికైనా కూడా కృష్ణానే మొక్కుతా. సూర్యుడు కృష్ణుడే, చంద్రుడు కృష్ణుడే, అన్ని కృష్ణుడే కాబట్టి అన్ని దేవుళ్ళు అన్నిటినీ కృష్ణానే మొక్కుతా. నేను ఉదయాన్నే లేచి పొద్దున్న స్నానం చేసి సూర్యుడికి నీళ్ళు ఇష్టం కూడా హరే కృష్ణ అని అంటాను. అంటే అది కరెక్ట్ పద్ధతి చెప్పాలంటే. అది మనం కానీ ఇప్పుడు బయట ఏంటంటే కొన్ని మూఢంగా చేస్తుంటారు అనమాట. చెట్లకు పూజ చేయటాలు, బండలకు పూజ చేయటాలు. అంటే దాని యొక్క కనెక్షన్ చూడగలగాలి. ఒకటం అంటే దాని కనెక్టివిటీ చూసి మనం నెక్స్ట్ దానివల్ల సంపూర్ణమైన లాభం కలుగుతుంది. మన చెట్టుకి నీళ్ళు పోయడం అంటే ఎక్కడ పడితే అక్కడ పోయడం కాదు కదా. చెట్టుకి నీళ్ళు పోయడం అంటే మనం వేళ్ళకి పోస్తే అన్నిటికీ వెళ్తాయి అన్నమాట. సో అలా మనం ఆ యొక్క భగవంతుడితో సంపూర్ణత కనెక్షన్ చూసి మనం ఎప్పుడైతే మనం ఇది చేస్తామో దానివల్ల మీరు కరెక్ట్ గా చేస్తున్నారు. తర్వాత సాయిబాబా అసలు దేవుడే కాదు కదా ప్రభుజీ. సాయిబాబా అసలు దేవుడే కాదు కదా. వీళ్ళందరూ ఎందుకు మొక్కుతారు? ఎంతసేపు చెప్పినా వినట్లే. అతను అసలు దేవుడు కాదు. అతనే చెప్తాడు, సాయి అంటే రాముడు మీకు మేలు చేయాలి అని చెప్తాడు. అది వీళ్ళు తెలుసుకోలేక సాయిబాబానే దేవుడు అని చెప్పేసి మొక్కుతుంటారు. కరెక్టే. అది చాలా మందికి ఒక అవగాహన లోపం. ఫస్ట్ ఏంటంటే జ్ఞానం లేక, ఫస్ట్ జ్ఞానం లేకపోతే ఇంకేది దగ్గరగా ఉంటే అది తీసుకుంటారు అనమాట. ఈజీగా ఉంటే అది తీసుకుంటారు. సరే ప్రభుజీ, హరే కృష్ణ. రమణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు ప్రభుజీ. ఈ ప్రతిరోజు ఉదయం నిత్యం భాగవత సేవయ కార్యక్రమం ద్వారా మమ్మల్ని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడానికి ఎంటైర్ మన ప్రణవానంద ప్రభుజీ గారు చేసినటువంటి యొక్క పరిశ్రమ చాలా ఉన్నతమైనది ప్రభుజీ. చాలా ఉన్నత మార్గంలో నడిపించడానికి చాలా కృషి చేస్తున్నారు మనతో టీం అందరూ కూడా. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క తీరులోని మాకు గ్రాస్ రూట్ లెవెల్ ఉన్నటువంటి భక్తునికి కూడా అర్థమయ్యే రీతిలో ఈ భాగవతాన్ని మాకు అర్థం చేస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు ప్రభుజీ. అయితే ప్రభుజీ నాకు మొన్నటి నుంచి కూడా ఒక చిన్న డౌట్ ఉంది ప్రభుజీ. ఏంటంటే ఈ సకల జీవకోటికి పరమాత్మే ప్రతి జీవులోను కూడా ఆత్మ పరమాత్మ రూపంలో వసిస్తున్నారు అన్నారు కదా. స్వతహాగా మేమేంటంటే కొంత రైతులు ప్రభుజీ, తాతగారి నుంచి నాన్నగారి నుంచి అందరూ కూడా రైతులు
ఉంటూ ఈ వ్యవసాయాన్ని చేస్తున్నాం ప్రభుజీ. అయితే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవసాయ పద్ధతిలో చాలా వరకు ఈ క్రిమికీటకాలని నశింపచేయడానికి ఈ రసాయనిక ఎరువుల్ని వాడాల్సి వస్తుంది. అక్కడ ప్రతి క్రిముల్ని కూడా చంపాల్సి వస్తుంది ప్రభు. లేదంటే మాత్రం పంట నాశనం అయ్యి పంటకి విఘాతం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందువల్ల మరి ఈ యొక్క మందుల్ని పిచికారీ చేయడం అనేది ఇది జీవహింస కింద వస్తుందా? లేకపోతే ఏంటిది? ఎలా చూడాలి అనే దాని మీద మిమ్మల్ని అడగాలనుకున్నాను ప్రభుజీ. దానికి మనం ఎలా చూడాలి దీన్ని అనే దాని మీద. ఇది హింసే. కాదు గానీ ఇదైతే హింసే. కానీ ప్రభు. దీని నుంచి మనం బయటపడుతున్నాం ఎప్పుడైతే మనం భగవంతుడు చెప్పినట్టుగా భగవంతుడికి నివేదన చేస్తామో, పత్రం పుష్పం ఫలంతో యోమే భక్తి ప్రయచ్చతి. యెస్ ప్రభు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. సో అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. సో మనకి దీన్ని బట్టి తెలియాలి ఏంటంటే మనం ఎంత గంభీరంగా ఉండాలనేది ఆధ్యాత్మిక జీవనంలో. చూడండి, మనం వేరే జీవి యొక్క ఆహారం లాక్కుని మనం తింటున్నాం. అవునా? అవును దాని ప్రభు. నోట్లోంచి మనం లాక్కుని మనం తింటున్నాం అనమాట చూస్తే కనుక. భగవంతుడు వాడికి కూడా పెట్టాలనుకుంటున్నాడు, కానీ మనం వాడికి పెట్టనీయట్లేదు. అయ్ నువ్వు పక్కకెళ్ళు, నేను తింటా, నాకు అని చెప్పి మనం తింటున్నాం. అంటే చూడండి, ఇది ఎంత దుర్మార్గమైన స్థితి మనది చూస్తే కనుక. సో చూడండి, ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా ఇద్దరు పిల్లలు ఉన్నారు, తల్లి అందరికీ పెడుతుంది, కానీ ఒకటి ఇంకో థింగ్స్ లాక్కుని తింటున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది అసలు? చాలా చాలా దారుణమైన స్థితి అసలు చెప్పాలంటే, ఒక రకంగా ఆలోచిస్తే. కానీ భగవంతుడు క్షమిస్తాడు ఎప్పుడైతే నువ్వు సన్మార్గంలో నడవడానికి ఒప్పుకుంటావో, భగవంతుడు శరణాగతి చెందుతావో. సో అప్పుడు భగవంతుడు మనల్ని అన్ని పాపాలు తీసేస్తారనమాట. సో అందుకే చాలా చాలా ముఖ్యం అనమాట. మనం ఆధ్యాత్మికంగా చాలా మనం గంభీరంగా ఉండాలి. లేకపోతే ఎన్నెన్నో మనం చేస్తున్నాం. ఇది ఒకటి మీరు చెప్తున్నారు, ఇది కాకుండా ఇంకా ఎన్నెన్నో చేస్తున్నాం. మనం నడిచేటప్పుడు కొన్ని చనిపోతూ ఉంటాయి, మన వంట చేసేటప్పుడు కొన్ని చనిపోతూ ఉంటాయి, ఇల్లు ఊడ్చేటప్పుడు కొన్ని చనిపోతూ ఉంటాయి. మనకి చెప్పారు పంచమహాసూనం అని చెప్తారు. కొన్ని దంచుతాం కూడా, మసాలాలు దంచినప్పుడు కొన్ని చనిపోతూ ఉంటాయి. ఇలా ఎంతెంతో హింస జరుగుతూ ఉంటుంది మన ద్వారా. కానీ మనకి వీలైనంత వరకు తగ్గించమని చెప్పారు. విత్ ఇన్ యువర్ కంట్రోల్. మనం దాన్ని అవాయిడ్ చేయలేము, హింస అనేది అవాయిడ్ చేయలేము ఈ ప్రపంచంలో. కానీ ఓకే ప్రభు. మినిమైజ్ చేయాలి ఎంత వీలైతే అంత. సో అందుకని మనకు చాలా ముఖ్యం అన్నమాట భగవంతుడికి నివేదన చేసి మనం తింటాం. భక్తి మార్గం చాలా సీరియస్ అవ్వడం అనమాట. సీరియస్ అవ్వడం వరకు చూస్తున్నాం భగవంతుని మనం పూర్తిగా శరణాగతి తీసుకున్నట్టు అనమాట. అప్పుడు భగవంతుడు అన్ని పాపాల నుంచి మనం ముక్తి చేస్తారు. ఎస్ ప్రభుజీ. ఈ రోజు క్లాస్ లో కూడా అదే చెప్పారు మీరు. ఆధ్యాత్మికంగా మనం మొదలు పెట్టామనడం కాకుండా దీన్ని సుదీర్ఘంగా మనం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ మనం ఆచరిస్తూ సుదీర్ఘంగా కొనసాగిస్తే దాని తాలూకా టేస్ట్ తెలుస్తుందని చెప్పేసి చాలా చక్కగా మాకు తెలియజేశారు ప్రభుజీ. దండవత్ ప్రణామాలు ప్రభుజీ. నమస్కారం. రాజేంద్ర ప్రసాద్. హరే కృష్ణ ప్రభుజీ. దండత్ ప్రణామం. హరే కృష్ణ. చాలా బాగుంది క్లాస్ ప్రభుజీ. మీ యొక్క జ్ఞానం అపారం అందరిది, మీ అందరి. ఎందుకంటే మాకు అన్ని విషయాలు చాలా క్షుణ్ణంగా, నేను భాగవతం మొత్తం సెట్ చదివిన ప్రభుజీ. అంత డీటెయిల్ గా మాకు అర్థం కాలేదో చదువుకుంటూ వెళ్ళాను. ఇప్పుడు వింటుంటే ఇంకా పూర్తిగా మాకు అవగాహన కలుగుతుంది. ఇంకా చాలా చాలా డౌట్లు ఉంటున్నాయి. కానీ నిన్న క్లాస్లో ప్రభుజీ డౌట్ ఏంటంటే, మనము బ్రహ్మాండం అంటున్నాం కదా, బ్రహ్మాండంలో మళ్ళీ ఆ నాభి నుంచి వచ్చిన కమలతూరులో 14 భువనాలు ఉంటాయి. ఓకేనా ప్రభుజీ? అయితే ఆ 14 భువనాలు దాన్ని విశ్వంగా తీసుకుంటారా సైంటిస్టులు, లేకపోతే ఈ యొక్క బ్రహ్మాండాన్ని మొత్తం విశ్వంగా తీసుకుంటారా? ఇంకో క్వశ్చన్ ప్రభుజీ, మనకు ఇప్పుడు అంత లేదు పెద్దగా, వాళ్ళకి ఏమీ తెలియదు ప్రభుజీ సైంటిస్టులకి. సైంటిస్ట్ తెలిసిన బ్రహ్మాండం అసలు ఏమీ లేదు చెప్పాలండి, నథింగ్ యాక్చువల్లీ. అయితే జనరల్ గా మనం యూనివర్స్ అంటాం కదా, విశ్వం అని. మనం బ్రహ్మాండం తీసుకోవచ్చా? ఈ నాభితూడులో ఉన్నది మాత్రమే తీసుకోవచ్చు. వాళ్ళకి 14 లోకాల గురించే తెలియదు ఫస్ట్. ఓకే ప్రభుజీ, అది వాస్తవం. లోకం గురించి పూర్తిగా తెలియదు వాళ్ళకి ఇంకా. ఓకే ప్రభుజీ. అయితే ఇంకోటి ఏంటంటే ప్రభుజీ, ఇప్పుడు మనకు క్షీరోదక్షాయి విష్ణు అనేవారు అక్కడ ధ్రువ నక్షత్రం దగ్గర ఉంటారని మనకు తెలుస్తుంది నిన్న చెప్పిన క్లాస్లో. అయితే ఇప్పుడు దేవతలకు ఏదైతే ఆపద కలిగినప్పుడు వైకుంఠంకు వెళ్తారు అని మనకు జనరల్ గా చెప్పడం జరుగుతుంది. ఈ వైకుంఠం అనేది బ్రహ్మాండాలకు కాదు, ఇక్కడే క్షీరోదక్షాయి విష్ణు దగ్గరికి వెళ్తారు. భౌతిక ప్రపంచంలోనే అదొకటి ఉంది అనమాట. ఓకే ప్రభుజీ, అదొక డౌట్ ఉండే. ఎందుకంటే నిన్న ప్రభుజీ చెప్పింది ఏమంటే, ఈ బ్రహ్మాండాలకు అవతల వైకుంఠం ఉంటుంది. కరెక్ట్ ప్రభుజీ, అది తెలిసిందే.
కాకపోతే ఇన్ జనరల్ గా ఏంటంటే మనకు సినిమాలలో అక్కడ ఇక్కడ ఏంటంటే వైకుంఠంకి వెళ్తారు, కైలాసంకి వెళ్తారు, దేవతలు ఏమైనా ఆపద లేదు కలిగినప్పుడు అని చెప్తూ ఇక్కడికే ఉంటారు. వెళ్తారు. అది ఇక్కడ క్షీరోక్ష విష్ణువు కూడా లక్ష్మీనారాయణ స్వరూపంలో ఉంటారు ప్రభుజీ. ఎట్లా? ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. మరి హరే నారాయణకు హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభు. ప్రభుజీ, ఇప్పుడు మన రెగ్యులర్ యాక్టివిటీస్ లో ప్రభు కొంతమంది వ్యాపారం చేస్తుంటారు, కొంతమంది ఉద్యోగం చేస్తుంటారు, కొంతమంది చేస్తుంటారు. ఇప్పుడు మా రెగ్యులర్ డ్యూటీ వచ్చేప్పటికి మా డ్యూటీ కొంతమంది పోలీసు దీంట్లో అట్లా ఉంటుంటారు. సో వీల్ బి హార్మింగ్ సంబడి వైల్ డూయింగ్ అవర్ డ్యూటీ. సపోజ్ మా కంపెనీ ఎట్లా ఉంటుందంటే ప్రభు, వీఆర్ అక్వైరింగ్ ద ల్యాండ్స్ అండ్ ల్యాండ్ పార్సిల్స్. ఆ ల్యాండ్ పార్సిల్స్ తీసుకుంటున్నప్పుడు వీఆర్ కంపల్సరీ అక్విజిషన్ అవుతుంది అనమాట. సో ఒకసారి అనిపిస్తూ ఉంటుంది, వాళ్ళ భూమి మనం తీసేసుకుంటున్నాము, వాళ్ళదేమో మనం హింస పెట్టినట్టు అవుతా ఉంది. వాట్ ఈస్ అవర్ రోల్ ఇన్ అవర్ డివోషనల్ సర్వీస్ అని అనుకుంటే మన అంతరాత్మకి మనం చేసే పని అనేది ఒక రకమైన ఇదిగా అనిపిస్తుంటుంది ప్రభు. దాంతో ఎప్పుడు ఒక మన ఏంటనిపిస్తుందంటే, మనం చేసే సరిగ్గా ఉందా, లేకపోతే లెట్ us forget about all these things. అండ్ కానీ మన భగవద్గీతలో మన 5వ చాప్టర్ లో ఇది ఉంది కదా ప్రభు, సన్యాస కర్మయోగస్య నికరయ సగ్రాభో తయోస్తు కర్మ సన్యాస కర్మయోగో విశిష్యతే అంటే, నీ కర్మ నువ్వు చేయాల్సిందే కానీ కర్మ సన్యాసం అనేది చేయకూడదని చెప్పి మన దీంట్లో అట్లా వస్తుంటుంది కదా బాబు. అలాంటప్పుడు మనం చేసేది మా పని ఏంటంటే అడ్వకేట్ అనుకోండి ప్రభు. నేను అడ్వకేట్ బేసికల్ గా అడ్వకేట్ అయ్యేటప్పటికి ఐ విల్ బి ఆర్మింగ్ సంబడి ఆన్ బిహాఫ్ ఆఫ్ మై క్లయింట్. దాన్ని నా ప్రవృత్తి అయిపోతుంది అది. కాకపోతే ఏంటంటే కొన్ని చోట్ల దట్ ఈస్ ఓన్లీ ఫుడ్ అండ్ బటర్ ఫర్ మీ. అలాంటి సిచ్యుయేషన్స్ లో మా రోల్ ఎట్లా ఉండాలంటే మీరు అదొకటే ఇది వస్తుంది ప్రభు. అది జస్ట్ ఐ వాంట్ యువర్ గైడెన్స్. ఇది సేమ్ థీమ్ భగవద్గీతలో కూడా వస్తుంది అనమాట, లాస్ట్ వరకు నడుస్తుంది. భగవద్గీత ఈ ప్రపంచంలో ఏ పని చేసినా సరే అందులో ఎంతో కొంత దోషం అనేది ఉంటుంది. దోషం లేకుండా ఏ పని ఉండదు. ఏ విధంగా మనం నిప్పు రగిలించిన అందులోంచి పొగ వస్తుంది. సో ఇక్కడ ప్రభుపాల వ్యాపారస్తుడు అనుకోండి, వాడు కొంచెం ఎంతో కొంత బ్లాక్ మార్కెటింగ్ చేస్తాడు. ప్రభు ఉదాహరణ ఇస్తారు. కొంతమందికి చెప్తాడు, నేనేం లాభం వేసుకోవట్లేదు, నీకు ఉన్న రేటుకి ఇచ్చేస్తున్నాను అని చెప్తూ ఉంటాడు. అవునా? అలా ఎవడని ఇస్తాడా? అలా ఎవడు అలా ఇస్తే వ్యాపారం చేయగలుగుతాడా? చేయలేడు. కానీ చెప్పాల్సి వస్తుంది, అది వాళ్ళ బిజినెస్ లో చెప్పాల్సి వస్తుంది. సో బేసిక్ గా మనకి ఇక్కడ అండర్లైన్ ప్రిన్సిపల్ ఏమిటంటే, మన యొక్క లైఫ్ అనేది మనం సరళంగా ఉంచుకోవాలి ఎంత వీలైతే అంత. సరళమైన జీవితాన్ని మనం జీవించడం నేర్చుకున్నాం అనుకోండి, ఇటువంటి తగ్గిపోతాయి బేసిక్ గా. ఇప్పుడు ఎందుకు జనాలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు? ఎందుకంటే విలాసవంతమైన జీవితం గడపాలి కాబట్టి ఇలాంటివి చేయాల్సి వస్తూ ఉంటుంది. అవునా? మన జీవితంలో సరళమైన జీవితం, ఉన్నతమైన ఆలోచనలు మన దగ్గర ఉంటే గనక మనకి ఇటువంటివి అవసరం ఉండదు. సో రెండోది, మీరు చెప్పిన సిస్టమ్ లో ఉంటే అంత కొంత చేయాల్సి వస్తూ ఉంటుంది. అవునా? మనకి సరళమైన జీవితం మనం జీవించినా సరే, బికాజ్ యు ఆర్ పార్ట్ ఆఫ్ ది సిస్టమ్, అందరూ చేస్తున్నారు కాబట్టి మనం చేయాల్సి వస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం దాన్ని సరైన ప్రయోజనం కోసం దాన్ని మనం ఉపయోగించాలి. మన దగ్గర ఏదైతే ఎక్సెస్ మనీ ఉందో దాన్ని మనం యొక్క కృష్ణ భావన ప్రచారానికి ఉపయోగించడం అనేది చాలా ఉత్తమం అనమాట. మన జీవితాన్ని సరళంగా ఉంచుకోవాలి. కానీ ఇప్పుడు చూడండి, ఎవరైనా కొంతమంది నేను చూశాను అనమాట, కొంతమంది డాక్టర్స్ ఉంటారు. సో వాళ్ళు చాలా ఎక్స్పెన్సివ్ డాక్టర్స్, చెప్పాలంటే చాలా హైగా చార్జ్ చేస్తూ ఉంటారు. ఒక రకంగా ఏంటంటే అలా చేయకపోతే జనాలు కూడా నమ్మకం ఉండదు అనమాట, పనికి వచ్చేవాడు డాక్టరే కాదని చెప్పి. సో వాళ్ళకు కూడా గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే, దే సర్వ్ సమ్ పూర్ పీపుల్ వాలంటరీలీ. కొన్ని చోట్లకి వెళ్ళి వాళ్ళు ఫ్రీగా సర్వీస్ చేస్తారనమాట. అర్థం, వెన్ ఎవర్ ఆపర్చునిటీ ఇస్ దేర్ దే కంట్రిబ్యూట్ ఇన్ సమ్ వే. యాక్చువల్లీ పూర్తిగా వాళ్ళ కోసం వాడుకోకుండా అదంతటిని కూడా వాళ్ళు దాన్ని మంచి కార్యక్రమాల కోసం వినియోగిస్తారనమాట. సో అలా కూడా మనం కూడా ఆలోచించాలి. మన యొక్క జీవితాన్ని సరళంగా ఉంచుకుంటే అది మన కోసం మనం చేసినట్టు కాదు బేసిక్గా. సో అది ఇంకా తప్పదు కాబట్టి మనం తీసుకుని మనం దాన్ని సరైన కార్యక్రమాల కోసం మనం వినియోగించాలన్నమాట. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్స్ ఫర్ యువర్. హరే కృష్ణ.
సంతోష్ మంగళ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. హరే కృష్ణ. ప్రభుజీ ఇందాక ప్రభుజీ చెప్పారు. ప్రభుజీ అయితే ఇందాక ఒక ప్రభుజీ రైతు గురించి మనం ఏదైతే ధాన్యానికి కానీ వరి ఏదైతే ఉందో దానికి స్ప్రే దాని విధంగా క్రిమి కీటకాలు చనిపోతాయి, అది మనం కరెక్టేనా అని ఉన్నది. అదే భావన ఇంకొకటి ప్రభుజీ, మన ఇండ్లలో కానీ ఇది ఈ ఎలుకలకు సంబంధించిన కానీ అది బాగా చిన్న వ్యాపార స్థలాల్లో కానీ షాప్ ఉందనుకోండి, షాప్లో కానివ్వండి, దాన్ని మనము కొద్ది నష్టము వాటిల్తాయి కదా ప్రభుజీ, దానివల్ల మనము కొన్ని వేరే ఇది ట్రాక్టర్స్ లాంటివి కానీ ఇంకేమన్నా వెట్టి కానీ అంటే అది ఏమంటారు ప్రభుజీ, విషం లాంటివి పెట్టి అంటే కొన్ని మనము అంటే చంపేయాలన్న పరిస్థితి వస్తాయి కదా ప్రభుజీ, దాన్ని మనం ఏ విధంగా? అంతే ప్రభు, అది కూడా అంతే పరిస్థితి. మనం ఫస్ట్ వీలైతే మనం వాటిని పారిపోయేలా చేయగలిగితే అది బెస్ట్. అర్థమైందా? చంపకుండా వాటిని ఏమన్నా మనం పారిపోయేలా ఏమన్నా చేయగలిగే అది పద్ధతులు ఏమన్నా ఉంటే కనుక అది ఓకే. ఇంకా అది పారిపోయే పద్ధతులు లేవు అంటే కనుక ఇంకా వేరే ఆప్షన్ లేదు. అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు ఇది చాలా ఇరకాటం అనమాట. యొక్క పరిస్థితి ఏంటంటే కలియుగంలో చాలా ఇరకాటం ఇది. ధర్మాన్ని పాటించాలంటే యాక్చువల్గా ప్రభుజీ ఇలాంటి అసలు అంటే ప్రభుజీ చెప్పండి. మా టెంపుల్స్ లో కూడా అవుతుంది జనరల్ గా చెప్పాలండి. మీ షాపుల్లోనే కాదు, మా టెంపుల్లో భగవంతుని యొక్క కిచెన్ లో కూడా మనకి కూరగాయలు కొట్టేస్తూ ఉంటాయి, అవన్నీ చేసేస్తూ ఉంటాయి అనమాట. ఇంకా అక్కడ కూడా ఇంకా తప్పదు అనమాట. మేము అప్పుడప్పుడు ట్రై చేస్తాం ఏంటంటే ఎలుకలు బోన్ పెట్టి దాన్ని మళ్ళీ దూరంగా వెళ్ళి తీసుకెళ్ళి వదులుతూ అలాంటివి చేస్తూ ఉంటారు వీలైనంత వరకు. ఇంకా అది ఎంత ప్రాక్టికల్ అనేది మీకు తెలియాలి ఇంకా. సో అంటే ఇంకొకటి కూడా ప్రభుజీ ఏం జరుగుతుంది, అదే ప్రభుజీ అంటే అట్లా వచ్చినప్పుడు కొద్దిగా ధర్మ సంకటం లెక్క అవుతుంది ప్రభుజీ. ఇప్పుడు టెంపుల్లో కొద్దిగా సేవ మనము ఈ చేసేటప్పుడు జాడు కొట్టేటప్పుడు కానివ్వండి, తట్టు కొట్టేటప్పుడు కానివ్వండి, చీమలు ఈ విధంగా ఉంటున్నాయి ప్రభుజీ. ఆ కొట్టేటప్పుడు కూడా ఆ భావన లోపల వస్తుంది ప్రభుజీ, కానీ అసలు అది ఎప్పుడు అడుగుదాం అనుకుంటున్నా అది మర్చిపోతున్నా ప్రభుజీ. క్లాస్ వినేటప్పుడు ఎవరైనా ఇట్లా అడుగుదామని అనుకుంటున్నా మర్చిపోతున్నా. ఇందాక ప్రభుజీ అడుగుట్లా నాకు మళ్ళీ ఆలోచన వచ్చి చేస్తున్నప్పుడు ఆ విధంగా జరుగుతుంది. ట్రై టు అవాయిడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. కానీ ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో అవి చనిపోతే కనుక భగవంతుడు చూసుకుంటారు. భగవంతుడి మీద భారం వేసి ముందుకు వెళ్ళాలంటే. కొన్ని చోట్ల వాష్ బేసిన్స్ లో కూడా చూస్తే కనుక మొత్తం చీమలు అయిపోతాయి అనమాట. మనం హ్యాండ్ వాష్ చేయడానికి వెళ్తాం, అక్కడ ప్లేట్ వాష్ చేయడానికి వెళ్తాం, ఇంకా తప్ప వేరే ఆప్షన్ ఉండదు. కొన్ని బాత్రూమ్స్ లో కూడా చూస్తే కనుక కొన్ని మొత్తం చీమలు నిండిపోతూ ఉంటాయి కొన్నిసార్లు. సో ఇంకా చాలా ఇదిగా అనిపిస్తుంది. ఇంకేం చేయలేం అనమాట. సో భగవంతుడి మీద భారం వేస్తే ఇంకా ఆయన దాన్ని హ్యాండిల్ చేసుకోగలుగుతాయి. హరే కృష్ణ. దేవిరెడ్డి సుజాత. హరే కృష్ణ ప్రభుజీ, పంచాంగ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. మాకు ఒకటి అనుభవం అయ్యింది ప్రభుజీ. ఒక రోజు నేను పడుకునే చేప ఉంటది కదా ప్రభుజీ, ఆ చేప నేను తడిపి చెట్లు మయంగా తాడుంటే ఆ తాడు మీద ఆరేసాను ప్రభుజీ. అందులో ఒక పెద్ద జెర్రీ ఎక్కింది ప్రభుజీ. నేను చూసుకోలేదు, దాన్ని మడత పెట్టి ఇంట్లో పెట్టేసాను. ఒక నైట్ మా అబ్బాయిని కుట్టేసింది ప్రభుజీ. అది ఆ నైట్ కుట్టేస్తే మేము అంతా నెత్తుకుని ఏమైంది అసలు ఎలా ఏం జరిగింది, ఏం కుట్టిందని మేము నెత్తుకుంటే అది తెలియలేదు ప్రభుజీ. తర్వాత మేము చేప ఓపెన్ చేసిన తర్వాత అది బయటకు వచ్చింది. మేము చంపేసాము ప్రభుజీ. అయ్యి చంపేసాము, అది హింస చేసింది కదా అని చంపేసాము దాన్ని. అయితే చంపేసిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకు ప్రభుజీ మళ్ళీ నేను మర్చిపోయి నేను మళ్ళీ అక్కడే చేప ఆరేస్తే మళ్ళీ నాకు అప్పుడే అనుకుంటున్నాను ప్రభుజీ, ఆ రోజు జెర్రొచ్చి ఇలాగ కుట్టింది అదే పాము అయ్యి ఉంటే అసలు ఏంటి పరిస్థితి అని నేను మనసులో అలా అనుకుంటున్నాను ప్రభుజీ. వెంటనే దాన్ని తీసేయాలి ఇప్పుడు వెళ్ళి కిందకి వెళ్ళి అనుకుంటున్నాను ప్రభుజీ. మా వారి భోజనానికి వచ్చారు మధ్యాహ్నం. అబ్బాయి వచ్చేటప్పటికి అది కరెక్ట్గా పాము ఉంది ప్రభుజీ. నేను మనసులో అనుకోవడం ఏంటి, అసలు పాము రావడం ఏంటి నాకే అర్థం కాలేదు ప్రభుజీ. చిన్నది గోధుమ త్రాసు పాము వచ్చింది ప్రభుజీ. అది మా వారిని చూసి ఒక ట్యాంక్ లోకి దూరిపోయింది ప్రభుజీ. దూరిపోతే ఆయన ఏం చేశారంటే ఆ ట్యాంక్ ని అటు ఇటు దొలించేటప్పుడు దాని తల చుట్టుపోయింది ప్రభుజీ. నాకే అప్పుడు బాధేసింది, అయ్యో ఒక జీవిని హింసించాం కదా, చంపాం కదా, ఎందుకు అదే తవరేవలసింది అని అంటేనే నువ్వు అలాగే చెప్తావు, అప్పుడు అలాగే దూరింది, ఇది పాము దూరుంటే ఏంటని తిట్టారు నన్ను. సర్లే ఇంకా అంటే కొన్ని ఇలాంటి విషపూరితమైన జీవుల్ని
సంహరించవచ్చు యాక్చువల్లీ శాస్త్రంలో చెప్తారు. కానీ ప్రభుజీ మనం ఇదే దాన్ని చెప్తున్నాను ప్రభుజీ. మనకి నేను ప్రభుపాదుల అదే వారి శ్రీల ప్రభుపాదుల వారి బుక్ చదువుతున్నాను ప్రభు, చెప్తే కరెక్ట్ గాను చదువుతుంటే భక్తి సిద్ధాంత సరస్వతి స్వామి వారు అది ప్రవచనం చెప్తుంటే విషసర్పం వస్తే దాన్ని చంపేయండి అని అంటే, అప్పుడు ప్రభుపాదుల వారు ఆలోచించారంట, ఏమిటి ఒక భాగవతవేత్తలు జీవుల్ని చంపమన్నారు, అలా చంపచ్చా అని ప్రభుపాదుల వారిని ఆలోచిస్తుంటే, అప్పుడు కరెక్ట్ గా భాగవతంలో కూడా ఇలాగ ఉంది కదా అని అప్పుడు నాకు పర్లేదు అయితే నేను చేసిన తప్పు కాదని అప్పుడు అనిపించింది ప్రభుజీ. అదే అనుభవం అయింది ప్రభుజీ అది నాకు. అది చెప్దామని ప్రభుజీ. చాలా ప్రభుజీ సంతోషం. మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. నేను అది చెప్దాం అనుకుంటున్నాను. మీరు బాగానే చదువుతున్నారండి ఇక్కడ. చాలా సంతోషం. మోదయేతటి ప్రభుజీ సాధువులు వృశ్చిక సర్పహత్య అని చెప్పి భాగవతంలో ప్రహ్లాదుడు చెప్తాడు అనమాట. ఈ యొక్క హిరణ్యకశిపు అలాంటోడు. భగవంతుడు మీరు సంహరించి మంచి పని చేశారు, ఎందుకంటే వీడు అందరినీ కూడా తండ్రి గారైనా సరే చెప్తున్నాడు అనమాట. ఈ యొక్క విష సర్పం లాంటి వాడు అకారణంగా అందరినీ కూడా హింసిస్తున్నారు ఈయన, అందుకే ఇలాంటి వాళ్ళని చంపాలి. సో హింస అనేది కూడా అవసరం కొన్ని చోట్ల, కానీ మనం అనవసరంగా చేయకూడదు. ఎక్కడైతే అవసరమో అక్కడ మాత్రమే దాన్ని హింస అనేది వాడాలి. హరే కృష్ణ. చాలా థ్యాంక్ యూ మాతాజీ. సంతోషం. సరస్వతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. పంచాంగ ప్రణామాలు ప్రభుజీ. క్లాస్ చాలా మంచిగా చెప్తున్నారు. మాకు తెలిసింది చాలా తక్కువ అని మాకు బాగా తెలుస్తుంది అనమాట. నిన్న క్లాసు ఈ రోజు క్లాసు ఒక రోజు అట్లా వింటూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది ప్రభుజీ. నెక్స్ట్ ఇంకోటి ప్రభుజీ, నేను శ్రీరామ రాస్తాను ప్రభుజీ. అదే నా కోటి నామజపం అంటాం కదా ప్రభుజీ, ఆల్మించు ఇంచుమించు 1 year అయింది స్టార్ట్ చేసి. అట్ ది సేమ్ టైం మా బావగారు ఏంటంటే, అంటే మా రిలేటివ్స్ బావగారు హరే రామ్ ది కృష్ణ నామ జపం చేయమని చెప్పి మాకు లింక్ పంపించారు, హరే కృష్ణ జపం చేయమని చెప్పి. నేను ఏంటంటే శ్రీరామ రాస్తూ ఆ నామజపం చేస్తాను ప్రభుజీ. ఓకే. అంటే అది టైం కలిసి వస్తుంది కదా, ఇంకా అలా. అంటే నేను ఈ మధ్య 15 days అయింది మన క్లాసెస్ లో, ప్రణవానంద్ ప్రభుజీ క్లాసెస్ లోంచి 3rd week ఇది మేము జాయిన్ అయ్యి. అంటే మనకి ఇప్పుడు మాల పెట్టుకునే జపం చేయాలి అని చెప్తున్నారు కదా ప్రభుజీ. అంటే అట్లాగనే చేయాలా, ఇలా కూడా అంటే నేను కంటిన్యూస్ గా ఇప్పుడు అది అలవాటు అయినప్పటి నుంచి, అంటే ఫోన్లు మాట్లాడేటప్పుడు అంటే చెప్తున్నా, టైం పాస్ అలవాటు అయిపోయింది కదా కొంచెం, ఇందులోంచి మేము బయటపడాలి ఇంకా. అట్లాంటప్పుడు మాని మిగతా టైంలో ఇంచుమించు కంటిన్యూస్ గా నామజపం వస్తూ ఉంటది అట్లాగాను. అలా మీరు మాల మీద జపం చేస్తే మీకు ఇంకా ఇంకా ఎక్కువ ఫలితం కలుగుతుంది మీరు రాసిన దానికంటే కూడా. ఎందుకంటే ఇది కలియుగానికి ఇచ్చిన తారక మంత్రం అన్నమాట. ఇది హరే కృష్ణ మహామంత్రం శాస్త్రాల్లో ఇవ్వబడింది. చాలా చాలా శక్తివంతమైంది. మీకు ఇంట్లో చేస్తే మీరు ఏదైతే చేస్తున్నారో అన్ని యొక్క ఫలితాలు ఇంట్లోకి వచ్చేస్తాయి. దీన్ని మహామంత్రం. అవును ప్రభుజీ. అది అంటే అందులో కూడా ఇంకొక మిరాకిల్ ఉంది ప్రభుజీ, నేను మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ గ్రూప్ లోకి రావడానికి కూడా అదే కారణమేమో అనుకుంటున్నాను. నేను జనరల్ గా నేను లక్ష్మీనారాయణ మీ ఆల్రెడీ మనం మాట్లాడాను ప్రభుజీ మీతో. లక్ష్మీనారాయణ పూజ చేస్తూ ఉంటే నాకు ఎప్పుడు కూడా అట్లాగే వస్తుంది, భక్తి ముక్తి కావాలి, ఎల్లవెల్లలా మీరు మాతో ఉండి మీ పాదాల దగ్గర మమ్మల్ని ఉంచుకొని మమ్మల్ని నడిపించండి అని నాకు ప్రేయర్ వస్తుంది. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు దేవుడికి చెప్పుకుంటూనే వెళ్తుంటాను ప్రభుజీ. అలాగాను అట్లాగే నేను ప్రతి ఒక్కటి దీనికి ఆయన హెల్ప్ చేస్తూ ఉంటారు. నాకు ముందు కొన్నిసార్లు విజన్ కూడా చూపిస్తూ ఉంటారు ప్రభుజీ. జనరల్ గాను ఇలా చెయ్యొద్దు ఇది వద్దు అంటే నిజంగా అది అనుకోకుండా చేసినా సరే అది అవ్వకుండా ఉంటది. అది చేయకుండా అందుకే అప్పటి నుంచి అయితే అది కూడా చేయడం కూడా మానేస్తూ ఉంటాం అనమాట ఏవైనా సరే. అట్లాగే ఈ భక్తి ముక్తిని అడగడమేనేమో ప్రణవానంద్ ప్రభుజీ క్లాసెస్ విండో. నెక్స్ట్ హరే కృష్ణ నామం నేను నారాయణ చదువుతానండి ఎక్కువగా ప్రభుజీ. ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ అనుకోవడం, లేదా ఏదైనా టెంపుల్ కి వెళ్తే ఆ పూటకి ఆ దేవుడిది వస్తుంది, ఆ కంటిన్యూస్ గా అదే వర్డ్ వస్తుంటది. ఇదేంటి నాకు ఎక్కువ నారాయణ అలవాటు కదా, ఇదేంటి హరే కృష్ణ చదువుతున్నాను, సరేలే బావగారు లింక్ పంపించారు కదా ఎందుకులే మానేయడం అని చెప్పి ఒక రోజుకు 500 times శ్రీరామ రాస్తూ అట్లా చదువుతూ లింక్ పంపించేస్తా ఉంటా. మా బావగారు ఏం చేశారు, ఫస్ట్ 1 కోటి అని స్టార్ట్ చేశారు, తర్వాత 3 కోట్లకి వెళ్ళింది, అది ఇప్పుడు 5 కోట్లకి వెళ్ళి ఇప్పుడు 9 కోట్లకి వెళ్ళింది. అందులో ఆల్రెడీ లింక్ లో ఉన్నాం కదా, నామజపం మానేలేం కదా అని అనుకునేదండి.
అయితే ఇది మంచిదా అది మంచిదా అసలు ఏం చేస్తున్నాం మేము కృష్ణుడు చెప్పిస్తున్నాడు ఏంటి నారాయణ చెప్పిస్తూ అంతా ఒకటే కదా అని కూడా చెప్పించేదాన్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ప్రభుజీ నారాయణుడు కృష్ణుడు భౌతికంగా మన దగ్గరకు వచ్చాడు కనుకనే కృష్ణుడు మనకి ఇంకా అన్నిటికన్నా నంబర్ 1 ప్లేస్ అని చెప్పేసి మన క్లాసెస్ ద్వారా అది అర్థమైంది ప్రభుజీ. అందుకనేనేమో నాకు ఆ దేవుడు ఇక్కడికి పంపించారు అది తెలుసుకోవడం కోసమనేమో రైట్ రైట్ అనిపించింది మీరు ప్రభుజీ. రామనామం రాశారు కాబట్టి దాని యొక్క ఫలితం భగవంతుడు మిమ్మల్ని డైరెక్ట్ చేశారు. प्रभु नहीं है ना तो वो परसों बनाने का पूछ रहे हमको। అది మీరు భగవంతుడు మిమ్మల్ని సరైన ప్లేస్ పంపించారు. మీరు చక్కగా దీన్ని కంటిన్యూ చేయండి. ఓకే, హరే కృష్ణ. విజయ్ పుల్లి మాధవి మాతాజీ ఉంటారు. వందనా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవాద ప్రణాం. హరే కృష్ణ. హరే కృష్ణ మాత చెప్పండి మాత. హరే కృష్ణ ప్రభుజీ మీరు చెప్పిన పాయింట్ అంటే మనం మార్కెట్కి వెళ్తే అంటే టమాటాలు కానీ ఏవైనా కానీ మంచి మంచి ఏరుకుంటాం అట్లనే భగవంతుడు కూడా మనల్ని సెలెక్షన్ చేసుకుంటారు కదా. మరి శుద్ధ సత్వంలో ఉన్న వాళ్ళని సెలెక్షన్ చేసుకుంటారు అంటే అంటే మనం శుద్ధ సత్వంలో అంటే మేము మా లాంటి వాళ్ళు మరి సెలెక్షన్ చేసుకుంటారా అని ఒక డౌట్ వచ్చింది ప్రభుజీ. కొంచెం మన కంపెనీలో చూస్తే యావరేజ్ గా ఉన్నది తీసుకుంటారు కదా, కానీ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ తీసుకుంటారు కదా. అలా మనం కూడా కొంచెం యావరేజ్ కేటగిరీలో ఉన్నా సరే భగవంతుడు తీసుకుంటాడు ఫస్ట్. తీసుకున్న తర్వాత ఇంకా రిఫైన్ చేస్తారు. ఇప్పుడు అదే ఇప్పుడు గురువు దగ్గరికి రావడం అంటే అదే అనమాట చెప్పాలంటే. ఓకే, సో శుద్ధసత్వం వస్తుంది ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గరికి వచ్చినట్టే కొంతవరకు. మనం ఉంటాయి కంటిన్యూ చేస్తే వస్తుంది ఇంకా. ప్రభుజీ మరి వాకింగ్ లా మేము వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటారంటే అరే ఇట్లా మన భగవద్ధామానికి ఇట్లా చేరుకోవాలా, ఇట్లా ఈ జన్మని సార్థకం చేసుకోవాలా, ఇట్లా జపం చేయాలా ఇట్లా అని చెప్తాం అనుకో ప్రభుజీ. వాళ్ళు అంటారు ఆలయ మనలాంటి వాళ్ళు పోతారా, వాళ్ళు సాధువులు సన్యాసులు బ్రహ్మచారులు ఇట్లాంటి వాళ్ళు పోతారు, మంచి మార్గంకు నడాలని చెప్తున్నారు, కానీ వైకుంఠం ఎవరికి ప్రాప్తి లభించదు అని అంటారు. అలాంటి వాళ్ళకి సమాధానం ఎట్లా చెప్పాలా ప్రభుజీ? నేను చెప్పిన ఆల్రెడీ పృథు మహారాజు కూడా వెళ్ళిండ్రు కదా, వాళ్ళు గృహస్థ జీవితం కదా అని అంటే ఏ కాదు అలలాగా ఉంటామా మనం, పృథు మహారాజు కాము కదా, పృథు మహారాజు భార్య కాము కదా అని అంటారు. బృందావనంలో మరి అందరూ కృష్ణుని యొక్క భక్తులు అందరూ అలాంటి వాళ్ళే, అందరూ ఆవులు కాసేవాళ్ళు, అందరూ గొల్లవాళ్ళు. అక్కడ ఎవరు సన్యాసులు సాధువులు లేరు బృందావనంలో చూస్తే. అందరూ చాలా సాదాసీదా ప్రజలే అందరూ కూడా. సో భగవంతుడు కేవలం మన యొక్క మనసు అనేది ఎంత సరళంగా ఉందని చూస్తారు అన్నమాట. భగవంతుడు తపస్సు చేసేవాళ్ళు అవసరం లేదు చెప్పాలంటే. ఓకే, హరే కృష్ణ. సరే హైమా భువనగిరి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ అంటే ప్రభుజీ ఒక చిన్న డౌట్ ప్రభుజీ. అంటే మా ప్రభుజీ అంటే బ్యాటరీ షాప్ ప్రభుజీ, ఇన్వర్టర్స్ బ్యాటరీస్ ఉంటాయి చూడండి ఆ షాప్ ప్రభుజీ. అంటే దాంట్లో అంటే మేము ఇస్కాన్ లోకి వచ్చి 3 years అయింది ప్రభుజీ. అంటే ఈ మధ్యనే ఒక 2 months బ్యాక్ అంటే తను షికార్ బ్యాటరీస్ కూడా అమ్ముతారు ప్రభుజీ. అది అమ్మకూడదు అన్న ఆలోచన ఇట్లా క్లాసులు వినటం వల్ల వచ్చింది ప్రభుజీ. అంటే షికార్ బ్యాటరీలు అంటే అవి తీసుకెళ్లి వాళ్ళు జంతువులను వేటాడి అట్లా చేస్తారు కదా ప్రభుజీ, వాటిని ఆ పాపం కూడా మనకు తగులుతుందా అని అమ్మటం వల్ల. దానికి బ్యాటరీస్ ఉంటాయి నాకు తెలియదు, ఫస్ట్ టైం వింటాం ఇవన్నీ కూడా. అంటే ఆ లైట్ అవన్నీ హెడ్కి పెట్టుకొని ప్రభుజీ చిన్న బ్యాటరీ లాగా ఉంటుంది, అది జుమ్ అని సౌండ్ వస్తుంటుంది. ఆ సౌండ్కి కుందేళ్ళు అవన్నీ బయటకు వస్తాయి నైట్ టైంలో. అట్లా వాటిని
వేటాడతారు హంటింగ్. అమ్మటం వల్ల కూడా మనకి అవాయిడ్ చేయడం మంచిది మరి అంత స్పష్టంగా తెలిస్తే కనుక. అందులో బాగా ఉంటుంది ఇన్కమ్. లేదు ప్రభు, అంటే షాప్ కాబట్టి అందులో వాటితో పాటు ఇవన్నీ అన్నిటితో పెట్టేస్తున్నారు. పాటు పెడతారు. ఆ, ఆ. అంటే అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి వీలైతే. అంటే యాక్చువల్గా ప్రభుజీ ఏమైందంటే మొన్న దసరా హాలిడేస్ లో అది ద్వారకా టూర్ ఉండే గురూజీ ప్రభుజీ. అక్కడ తను వెళ్ళారు, నేను అంటే వెళ్ళలేకపోయాను కొన్ని కారణాల వల్ల. అయితే మా బాబు అని తను వెళ్ళారు ప్రభుజీ. ఆ రోజు ఫస్ట్ డే అక్కడికి వెళ్ళిన అంటే మహాలయ అమావాస్య తెల్లారనమాట. అది పితృతర్పణాలు అవన్నీ ఇప్పిస్తా అన్నారు ప్రభుజీ వాళ్ళు, అక్కడ గురూజీ వాళ్ళు. అయితే ఆ ముందు నైటే హార్ట్ అటాక్ తోటి చనిపోయారు ప్రభుజీ. అయితే ప్రస్తుతానికైతే షాప్ తీసేసాము. ఆ పాపం మనకి అంటుకుందా లేదా అన్నట్లు అడిగే ప్రభుజీ. ద్వారకాలో చనిపోయారు ప్రభుజీ. నిజంగా చాలా అదృష్టం ఇది భగవంతుని యొక్క సాన్నిధ్యంలో శరీరం ఉండటం అనేది. డోంట్ వరీ, యాక్చువల్లీ భగవంతుడు చూసుకుంటారు. మీరు భగవంతుని యొక్క ఇంట్లో చనిపోయారు ఒక రకంగా చెప్పాలంటే. అదే ప్రభుజీ, ఇప్పుడు మీరు చెప్పింది కూడా కొంచెం సింక్ అయినట్టు అనిపించింది ప్రభుజీ. అంటే కొంచెం కొంతమంది నేర్చుకొని వాళ్ళని ఒక తన దారిలోకి తెచ్చుకొని అట్లా అట్లా కూడా అట్లా అనిపించింది ప్రభు. అది అంత ఈజీ కాదు. భగవంతుడు అక్కడికి రప్పించుకున్నాడు అంటే ఆ సమయంలో చాలా అదృష్టం ఉండాలి. భగవంతుడు అంతా కూడా క్లియర్ చేసి తీసుకెళ్ళుంటారు. డోంట్ వరీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. రాణి, హైదరాబాద్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. క్షమించండి ప్రభుజీ, రోజు క్లాస్ వినలేకపోయినాను. కొంచెం మాకు వాటర్ ప్రాబ్లం అయ్యి మార్నింగ్ అసలు క్లాస్ వినలేకపోయినా ప్రభుజీ. పిల్లలకు స్కూల్ అవుతుందని వంట చేసుకుంటే అట్లా అయిపోయింది ప్రభుజీ. మేము నిన్న భద్రాచలంది ఇది ప్రభుజీ పెట్టింది కదా, అది వీడియో అది చూసినాం ప్రభుజీ, చాలా బాగుంది. మరి ప్రభుజీ వచ్చే వరకు నేను టీవీలో పెట్టినాను అనమాట. అదంతా చూసి ఏమన్నాడంటే, అసలు ఇంత బాగుందా, నువ్వు అడిగితే నేను పంపిస్తుంది కదా అని అంటుండు ప్రభుజీ. అప్పుడు అడుగుతానేమో పంపిలే అన్నాడు. అదంతా చూసినాకంటే ఇంత బాగున్నప్పుడు అడిగితే నేను పంపిస్తుంది కదా, ఎందుకు పోలేదని నన్ను అంటుండు ప్రభుజీ రివర్స్ నన్ను. ఇంకా నెక్స్ట్ యాత్ర అప్పుడు అడుగుతానే ఇప్పుడే బుక్ చేసుకున్న తర్వాత యాత్రకి అయితే అయితే అంటుండు. అంటే అదంతా చూసిండు ప్రభుజీ, అదంతా కంఫర్ట్నెస్ చూసి అదంతా అంటే అన్ని బాగున్నాయి కదా, ఫుడ్ కాడ అన్ని చూసి, అంటే పిల్లలు ఇబ్బంది పడొద్దని నాకు ఒకటి ఉంటుంది ప్రభుజీ. బయటకు వెళ్తే పిల్లలు ఇబ్బంది పడతారు, నేను లేకపోతాను అని ఒక కూడా ఉద్దేశం తీసుకొచ్చేయండి. ఉండేది. ఇంకా నెక్స్ట్ యాత్రకి ఇంక ఈజీ అయిపోద్ది. అసలు ఎంత బాగా చూసిండు ప్రభుజీ ఆయన నిన్న మొత్తం. ఎట్లా చూసిండు అంటే అంత బాగా చూసిండు. అన్ని చూసే వరకు ఆయన అనిపించింది, ఎంత మంది వచ్చిళ్ళు, అంత బాగుంది, అంత బాగా చేసిండు అనేసి ఆయన అట్లా చూసుకొని పంపిస్తుంది కదా, నువ్వు ఇట్లా అని చెప్తే పంపిస్తుంది కదా, నాకు రివర్స్ అంటుంటే నేను అనుకున్నా సరే నెక్స్ట్ టైం ఉన్నది కదా అడుగుదాంలే అని అనిపించింది ప్రభుజీ. మిమ్మల్ని చూసి ప్రభుజీ అంటుండు, ఈ ప్రభుజీ క్లాస్కి వస్తాడు కదా అంటుండు ప్రభుజీ మిమ్మల్ని గుర్తుపట్టి. అంటే అప్పుడప్పుడు కొంచెం లేట్గా వెళ్తాడు, జాబ్కి వెళ్ళినప్పుడు ఒకసారి ఫోన్ ఆడ పెడతా కదా చూస్తాడు, ఈ ప్రభుజీ ఫోన్లోకి వస్తాడు కదా, జూమ్ లోకి వస్తుంది కదా అడుగుతాడు ప్రభుజీ. అంటే ప్రభుజీ కాదు, వాళ్ళందరూ ప్రభుజీలు అందరూ వస్తారు జూమ్ లోకి, మీరు ఆ ప్రభుజీని ఒక్కనే చూస్తారని చెప్పిన ప్రభుజీ. నాకు చాలా సంతోషమైంది ప్రభుజీ. అంటే ఆ వీడియో వల్ల కూడా ఈయన మాకే ఇట్లా అన్నాడంటే నెక్స్ట్ టైం కూడా మాకు పంపిస్తారు కదా ప్రభుజీ. ఇంకెప్పుడు యాత్రకి వెళ్ళి ఇలాంటి వీడియో తీసి పెడితే మా అలాంటి వాళ్ళు చాలా ఉపయోగపడుతుంది ప్రభుజీ. చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. మాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది. నేనైతే ఎన్నిసార్లు చూసిండంటే నాకు అమ్మ చిన్నోడు అంటుండే, ఎన్నిసార్లు చూస్తావు అమ్మ, అది ఎన్నిసార్లు చూస్తావు ఇంకా అంటుండే. అసలు అంటే చూస్తుంటే అంత మంచిగా అనిపించింది ప్రభుజీ. మేము మొత్తం భద్రాచలంలో ఉన్నట్టు అన్న ఫీలింగ్ వచ్చింది ప్రభుజీ. మీరు అందరు ఎప్పుడు ఇట్లనే కలిసిమెలిసి అన్ని యాత్రలు బాగా చేయాలి ప్రభుజీ. ప్రణవానంద ప్రభుజీ చాలా సపోర్ట్ ఇచ్చారు ప్రభుజీ, మీరు చాలా సపోర్ట్ ఇచ్చారు. ఎప్పటికీ మీరు అందరు ఇట్లనే కలిసిమెలిసి ఉండి మా లాంటి వాళ్ళందరికి మంచిగా తీసుకెళ్లే యాత్రలకు మంచిగా చేయాలి ప్రభుజీ. మాకు నిన్న ఆ ప్రభుజీ అట్లా పోస్టర్ చూస్తేనే నాకు ఎంత సంతోషం అయిందంటే, అంత ఆనందం, ఎంత కళ ఉంది ప్రభుజీ పోస్టర్లోనే, చాలా ఆనందంతో ఉన్నట్టున్నాడు ప్రభుజీ ఆయన. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ప్రభుజీ. ఇంక ఇట్లనే ఎక్కడికి వెళ్ళినా ఇలా వీడియోలు తీసి పెడితే వేరే వాళ్ళకి, మా లాంటి వాళ్ళకి అంటే కొంచెం ఇంట్లో సపోర్ట్ కదా ప్రభుజీ, అలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. నాకు నిన్న చాలా నాకు నమ్మకం వచ్చింది ప్రభుజీ. చాలా ధన్యవాదాలు ప్రభుజీ. దీని గురించి మాట్లాడదామని హ్యాండ్ రైజ్ చేసిన ప్రభుజీ. చాలా థ్యాంక్స్ ప్రభుజీ. థ్యాంక్స్ ప్రభుజీ.
కుసుమమత. హరే కృష్ణ ప్రభుజీ, దండతులు ప్రభుజీ. ప్రభుజీ ఇప్పుడు అన్ని అవతారాలు ఉన్నాయి కదా ప్రభుజీ. ఇప్పుడు మనం ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంలో తీసుకుంటారు. మరి దాన్ని ఇప్పుడు అప్పటికప్పుడు ప్రకటితమై వెళ్ళిపోతాయి అంటున్నారు కదా ప్రభుజీ. ఇప్పుడు విశ్వరూపమైన ఇప్పుడు దత్తాత్రేయ స్వామి ఇవన్నీ కూడా అంతే కదా ప్రభుజీ. ఉమ్. లీలలు చేసి మరి వాళ్ళని కొలిసేవారు వాళ్ళు ఇప్పుడు టెంపుల్స్ కూడా ఉంటాయి. మరి వాళ్ళు ఎలా వెళ్తారు ప్రభుజీ? ఎక్కడికి చేరుకుంటారు? వాళ్ళకి వాళ్ళ లోకాలు ఉన్నాయి, అక్కడికి వెళ్తారు మళ్ళా. దత్తాత్రేయ దేని టెంపుల్. లోకం దేని లోకం దానికి ఉంటుందా ప్రభుజీ? ఉంటది ఉంటది. అవునా ప్రభుజీ. ఇప్పుడు శివుడిది మహాశివుడిది వైకుంఠం అనేది ఉంటదా? లేకపోతే బ్రహ్మజ్యోతి అనే ఉంటదా ప్రభుజీ? లేదు లేదు, కైలాసం ఉంది. ఉందా ప్రభుజీ? ఉంది ఉంది. సపరేట్ గా ఇప్పుడు మనకి శివుడిని కొలిసే వాళ్ళు కైలాసానికి వెళ్తారా ప్రభుజీ? ఉంది ఉంది. మీకు భాగవతంలో డిస్క్రిప్షన్ కూడా ఉంది, కైలాసం యొక్క డిస్క్రిప్షన్. కావాలని చూపిస్తాం. 4వ స్కంధంలో ఉంటుందన్నమాట. ఈ యొక్క దక్ష ప్రజాపతి శివుడి పట్ల అపరాధం చేసిన తర్వాత వాళ్ళందరూ కైలాసానికి వెళ్ళి మాఫీ అదే క్షమాపణ అడగడానికి వెళ్తారనమాట. ఆ దారి అమ్మట కూడా ఏమేమి ఉన్నాయి కైలాసంలో అన్ని కూడా డిస్క్రిప్షన్ ఇచ్చారు. అందులో ఎటువంటి జంతువులు ఉన్నాయి, ఎటువంటి పువ్వుల చెట్లు ఉన్నాయి, ఎటువంటి సరోవరాలు ఉన్నాయి, ఎటువంటి పక్షులు ఉన్నాయి, అండ్ గురించి శివుడు ఉన్న చెట్టు గురించి కూడా చెప్తారనమాట. అది ఒక 800 యోజనాలు చెట్టు పొడుగు, 600 యోజనాలు వెడల్పు. అటువంటి వటవృక్షం కింద మహాశివుడు అక్కడ నివసిస్తున్నారని డిస్క్రిప్షన్ ఉంది మీరు భాగవతంలో. కాళహస్తిలో కూడా సేమ్ చెట్టు ఉంది అంటారు ప్రభుజీ. అదేనా ప్రభుజీ? ఎక్కడ? కాళహస్తి ప్రభుజీ ఓకే అంటారు. ఉండొచ్చు, ఉంది అనుకుంటే సాధ్యం కాదే ఉంది. ఇప్పుడు అయితే మామూలుగా ప్రతి వామన అవతారం ఇప్పుడు విశ్వరూపానికి అయితే సపరేట్ గా కొలుస్తారు మరి ప్రభుజీ. అంటే కొంతమంది అది ఇష్టపడతారు. దాన్ని కొలిసేవాళ్ళు ప్రభుజీ మరి ఎలా వెళ్తారు ప్రభుజీ? అంటే వాళ్ళు కొలిసేవాళ్ళు పూర్తిగా అది ఇది కాదు, వాళ్ళు ఒక స్టేజ్కి ఎలివేట్ అవుతారు అనమాట. బేసిక్ గా వాళ్ళు పైకి స్టెప్కి వస్తారు. అది ఇంకా సంపూర్ణ వాళ్ళ యొక్క పరిపక్వత ఇంకా పెరుగుతుంది. వాళ్ళు ఇంకా నెక్స్ట్ స్టేజ్కి వస్తారనమాట. అందరూ పూర్తిగా పర్ఫెక్ట్ అయిపోరు, వాళ్ళు పర్ఫెక్షన్ లో ఇంకో పై స్థాయికి వస్తారనమాట. ఇప్పుడు అంటే మామూలుగా లోకానికి లోకానికి సపరేట్ ఇప్పుడు లోకానికి అయితే వెళ్ళరు. మళ్ళీ స్టెప్ అవకాశం అయితే ఇస్తారు భగవంతుడు. ఇప్పుడు క్లాస్ పాస్ అయితే ఇంకో పై క్లాస్కి వస్తారు కదా, అలాగా. ఓకే. కైలాసానికి వెళ్తే ప్రభుజీ మరి అక్కడ వాళ్ళు అలా ఉండిపోతారా మరి? ఎక్కడ? కైలాసంలోనా? ఎస్ ప్రభుజీ. కైలాసంలో కూడా శివుడు వాళ్ళకి ఇంకా క్లాసెస్ ఇస్తూ ఉంటారు అనమాట. అక్కడ కూడా ఆయన సేవలో ఉంటారు. సో కొంతమంది దే మే కంటిన్యూ ఆల్సో. అక్కడ వాళ్ళు హ్యాపీగా ఉంటే కంటిన్యూ అవుతారు, ఇంకొంతమంది పైకి కూడా పోవచ్చు కూడా. ఓకే. అక్కడి నుంచి వెళ్ళే అవకాశం ఉందా ప్రభుజీ? అక్కడి నుంచి కృష్ణలోకానికి? ఉంది, ఎక్కడి నుంచైనా ఉంది. అంటే కానీ భూమి నుంచి అయితే ఇంకా ఈజీ చెప్పాలంటే. ఓకే. అక్కడి నుంచి అయితే అవకాశం తక్కువ. ఉంది, కానీ డిస్ట్రాక్షన్స్ ఎక్కువ అనమాట. కొన్ని చోట్ల ఇంకా స్వర్గం నుంచి అలాంటి చోట్లకి వెళ్తే ఇంకా డిస్ట్రాక్షన్స్ ఎక్కువ అనమాట. అందుకని కొంచెం కష్టం, కానీ అన్ని చోట్ల నుంచి ఉంది. ఓకే. అన్ని చోట్ల నుంచి వెళ్ళే అవకాశం ఉంది. భూమి మీద నుంచి అయితే ఎక్కువ అవకాశం ఉంది అంతే ప్రభుజీ. అందులో భారతదేశం నుంచి ఇంకా వెస్ట్ అనమాట. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. క్లాస్ బాగా అర్థమైంది ప్రభుజీ. దండతులు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈయనవరకు హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ అని రాసింది ఇక్కడ. నెక్స్ట్ గంగా భార్గవ్. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. ప్రభుజీ నాకు డౌట్ ప్రభుజీ. హరే కృష్ణ. ఎస్ ప్రభు, వినిపిస్తుంది, చెప్పండి. అంటే మాకు ఒక పక్కింటి ఆవిడ ఇలాగ డౌట్ అడిగారు. ఇది వెల్లుల్లి ఉల్లిపాయలు ఎందుకు తినకూడదని అడిగారు.
దానికి ఏంటనేది చెప్తారని అడుగుతాను. ఓకే. ఉల్లి వెల్లుల్లిపాయ వల్ల ఈ యొక్క తామసికమైన ఆహారం అన్నమాట. బేసిక్గా తామసికమైన రాజసికమైన ఆహారం. సో మన యొక్క ఆలోచనలన్నీ కూడా మంచిగా ఉండవు దానివల్ల. మన యొక్క ఆలోచనలన్నీ కూడా ఒక తప్పుడు ఆలోచనలన్నీ వస్తాయి దానివల్ల కొంచెం ఎక్కువ. అందుకని అది రజోగుణాన్ని తమోగుణాన్ని వృద్ధి చేస్తుంది. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మన సత్వగుణాన్ని వృద్ధి చేసుకోవాలి. కానీ మనలో రాజసికం తామసికం అనేది పెరిగిపోయింది అనుకోండి, ఏమవుతుంది? నిద్ర, ఆలస్య, భయం. తామసికం అనేది ఎప్పుడు కూడా మనిషిని ఇంకా బద్ధకంగా సోమరిపోతులా తయారు చేస్తుంది అనమాట. సో ఈ మనిషి బలంగా ఉన్నాడు కానీ సోమరిపోతులు ఉన్నాడు అనుకోండి, ఉపయోగమా? ఉపయోగం కాదు కదా. సో అందుకని దాని యొక్క మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అదే అనమాట. మానసికంగా అది కొంచెం మనిషిని కృంగతీస్తుంది. నాన్ వెజ్ మటన్ ఇది తినబడదు కదా. అది ఇంకా తామసికం. ఇదైతే వెజిటేరియన్ లో తామసికం అనమాట. అవన్నీ నాన్ వెజిటేరియన్ ఇంకా అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. ఇంకా ప్రభుజీ క్లాస్ బాగుంది ప్రభుజీ. హరే హరే కృష్ణ ప్రభు. గంగా భార్గవి. జై శ్రీ కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చాలా బాగుంది ప్రభుజీ క్లాసు. యాక్చువల్గా నిన్న భద్రాచలం యాత్రది అది చూశాను. అసలు కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేసినాయి అనమాట. ఇంత వైభవంగా ఇంతగా రాముల వారి కళ్యాణం కానీ పట్టాభిషేకం కానీ అసలు అక్కడ ఉండి చూసిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఎంత ధన్యులా అనిపించింది. చాలా బాగుంది ప్రభుజీ. అండ్ మీ క్లాసెస్ కూడా రోజు వింటున్నాను ప్రభుజీ. ఇందాక ఒక మాతాజీ గారు చెప్పారు కదా, శుద్ధ భక్తుల్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అనేసి అన్నారు కదా. సో నాకు అనిపించింది అనమాట, నేను యాక్చువల్ గా అందరూ చాలా చాలా వ్రతాలు అవి ఇవి చేస్తుంటారు అనమాట, మొక్కులు అవి ఇవి చేస్తుంటారు కదా. సో నేను అలా ఏం చేసేదాన్ని కదనమాట, జస్ట్ దేవుడి దీపారాధన చేసుకునేదాన్ని, దండం పెట్టుకునేదాన్ని. ఇంతవరకు ఓకే కానీ ఏకాదశులు కానీ ఇవన్నీ తెలియవు అనమాట ప్రభుజీ నాకు అంతగా. సో ఎలాగా అందరు ఇన్ని చేస్తున్నారు, నేను ఏమి చేయట్లేదు, జస్ట్ దేవుడికి దండం పెట్టుకొని అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఎవరన్నా నన్ను హర్ట్ చేసినా కానీ నేను తిరిగి అనలేకపోయేదాన్ని అనమాట. నాలో నేను సఫర్ అయ్యేదాన్ని కానీ తిరిగి అనలేకపోయేదాన్ని. సో అనిపించేది, ఎలాగా వీళ్ళందరూ ఇన్ని చేస్తున్నారు, నేనేమి చేయట్లేదు, దీనివల్ల నన్ను ఏమన్నా భగవంతుడు దృష్టిలో నేను పడనా అనేసి ఒక ఫీలింగ్ ఉండేదన్నమాట నాకు. సో ఎప్పుడైతే నేను ప్రణవానంద దాస్ గారి ప్రభు గారి వీడియోస్ చూస్తూ ఈ జూమ్ లో జాయిన్ అయిన తర్వాత ఒక క్లారిటీ అనేది వచ్చిందనమాట. భగవంతుడు నిజంగానే నన్ను ఆయన దృష్టిలో నేను ఉన్నాను కాబట్టి ఈ గురువులందరి ప్రవచనాలు నువ్వు విను, ఈ గురువు ద్వారానే నువ్వు భగవంతుడిని అర్థం మీన్స్ భగవంతుడు నిన్ను ఇంకా క్లారిటీగా చేస్తారు, ఒక శుద్ధత్వం అనేది నీలో వస్తుంది అనేసి ఇలా జాయిన్ చేశారనిపించింది ప్రభుజీ. అండ్ చాలా హ్యాపీ అనిపించింది. మొన్నటిదాకా ఫీల్ అయ్యేదాన్ని, అందరు అన్ని ఇన్ని పూజలు మొక్కులు కూడా మొక్కుతారు, నేను అసలు ఏం మొక్కుకోను ఎందుకు అని అనిపించేది. వన్స్ ఈ క్లాసులన్నీ విన్నాక చాలా అనిపించింది అనమాట, ఓకే నేను దేవుణ్ణి మాత్రమే నమ్ముతున్నాను, ఇవన్నీ కాదు మెయిన్ అనేది చాలా బాగా అనిపించింది ప్రభుజీ. అండ్ చాలా హ్యాపీగా ఉంది ప్రభుజీ ఇట్లాగా దీనిలోకి రావడం కానీ, ఇవన్నీ క్లాసెస్ వినడం కానీ, గురువులందరి మాటలు వినడం కానీ. అంటే భగవంతుని మనం భగవద్గీత రామాయణం చదువుతాను కానీ ప్రభుజీ క్లారిటీగా అర్థమయ్యేది కాదు నాకు అంతగా. అది చదివినప్పుడు మాత్రమే కాస్త అనిపించేది, తర్వాత అర్థమయ్యేది కాదు. ఎప్పుడైతే ఇలా మీ ద్వారా ప్రభువుల ద్వారా ఇట్లాగా వినగలుగుతున్నానో అప్పటి నుంచి చాలా హ్యాపీగా అనిపించింది. అంటే అది అర్థం ఏంటి అనేది నాకు క్లారిటీగా అర్థమైంది. సో ఎవరు నీతో ఎలా బిహేవ్ చేస్తే వాళ్ళతో అలానే బిహేవ్ చేయాలన్న విషయం కూడా క్లారిటీ వచ్చింది. అలా అని నేను ఎవరిని హర్ట్ చేయట్లేదు, ఈ విషయం తెలిసిన తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉంటున్నాను. చాలా బాగుంది ప్రభుజీ. చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. సంతోష్ రాజా ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రమాణం ప్రభుజీ. ఇప్పుడు మన విష్ణు అవతారంలో 9వ అవతారం కృష్ణుడి కదా ప్రభుజీ. సో మళ్ళీ శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు మళ్ళీ భక్తునిగా ఆవిర్భవించు కదా, అది కూడా కృష్ణ అవతారం అంటారు కదా. సో అది 10వ అవతారం అని అనుకోవచ్చా?
దాన్ని చిన్న అవతారం అని చెప్పారనమాట. చిన్న అవతారం అంటే అది ఒక సీక్రెట్ ఇన్కార్నేషన్. అంటే ఇందులో భగవంతుని యొక్క ఇందులో రాలేదన్నమాట. ఆయన భక్తుని రూపంలో వచ్చారు చూస్తే. సో అందుకని దాన్ని దశావతారాల్లో అంటే అందులో లెక్కలోకి రాదనమాట అది. కానీ కలియుగానికి భగవంతుడు ప్రతి ఒక్క అవతారం తీసుకుని యుగ ధర్మాన్ని స్థాపిస్తారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. సో యుగ ధర్మం ఏమిటంటే కలియుగంలో నామ సంకీర్తన. సో నామ సంకీర్తనని స్థాపించడం కోసం అవతరించిన భగవంతుడు శ్రీ చైతన్య మహాప్రభు. చూస్తే కనుక ఏ అవతారం లేదు భగవంతుడి యొక్క నామ సంకీర్తన చేసింది. ఈ యొక్క చైతన్య మహాప్రభువే యుగ అవతారం అనమాట. ఈ యొక్క నామ సంకీర్తనను ప్రచారం చేయడం కోసం ఆ విధంగా ధర్మస్థాపన చేస్తున్నారు. సో ఆ విధంగా చైతన్య మహాప్రభు కలియుగానికి భగవంతుడు శ్రీ చైతన్య మహాప్రభుగా మనం భావించాలి. సో ఆయన కడుగు జాడల్లో మనం నడిపిస్తున్నారు మనల్ని నడిపించి ఆయన. అందుకే మనం శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవ భక్తులను చెప్పి యొక్క నామ సంకీర్తన మనం భగవంతుని యొక్క నామజపం చేస్తాం. సో ఆ విధంగా భగవంతుని యొక్క నామంలో ఏదైతే అపరాధాలు ఉన్నాయో అన్ని కూడా వాళ్ళు తొలగించి మనల్ని ముందుకెళ్ళాలి చేస్తూ ఉంటారు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈ రోజుకి ఇక్కడ మనకి ఇంకా విరామం తీసుకున్నాం. మీ అందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्रील प्रभुपाद की जय.